ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నాం, శోధించబడడం పాపం కాదు, కానీ శోధనలో పడడం, పడిన తరువాత దాని నుంచి బయటికి రాకుండా ప్రార్థనలు చేయడం ఇంకా పాపం. శోధనలో పడే ప్రార్థనలు, శోధనలో పడదీసే పనులు, అలాంటి పడిపోయిన తరువాత చేస్తున్నటువంటి విజ్ఞాపనలు, వాటిని సరిచేసుకోవటానికి మనం నేర్చుకుంటున్నాం. బహుశా ఆఖరి రోజుల్లో మనుషులు త్వరగా సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కోరికేమో. ఇప్పటి వరకు ఎలాగున్న కృపలో రక్షించి ఆఖరి దినాల్లో అంతటా అందరూ మారుమనసు పొందాలి, అందరూ ఆయన చిత్తం ఎరగాలి, అందరూ ఆయన పోలికలోకి రావాలి, అందరూ ఆయన కోరుకున్న దానికి తగినట్లుగా దేవుని యొక్క సంగతుల కొరకు సిద్ధపరచబడాలి అన్నది దైవ అభిలాషగా ఆఖరి రోజుల్లో ఉండే బోధన బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. దురదృష్టం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏమి కోరుకుంటున్నారో దానికి తగినట్లుగా మార్చుకోవాల్సిన జీవితం, మనిషి ఏం కోరుకుంటున్నాడో దానికి యేసు ప్రభువును మారుస్తున్నట్లుగా మారుతుంది ప్రార్థనలో. నువ్వేమేనో కోరుకో, నువ్వు కోరుకున్నట్లు దేవుడు నీకు ఇచ్చేస్తాడు, మేము ప్రార్థన చేసి నీకు తెప్పించేస్తాం అనే భక్తికి నడుస్తుంది. దేవుడు అలా మోసపోడు. మీ కోరికలు తెచ్చడానికి దేవుడు కాదు, కానీ ఆయన కోరిక తెచ్చడానికి క్రైస్తవుడిగా మనిషి రూపాంతరం చెందాలి, ఆయన అభీష్టము నెరవేర్చడానికి సిద్ధపడాలి అనే విషయం మనం తెలుసుకుంటున్నాం. దీనిలో ముఖ్యంగా శోధించబడేటువంటి విషయాలలో మొట్టమొదటిది శారీరకమైన స్వస్థత లేక సొంత కోరికలు, రెండోది స్వంతంగా ప్రతీకారం కోరుకోవటం, మూడోది లోకాన్ని ప్రేమించుట, నాలుగోది అనుకరణ లేక ప్రేరేపణ, 5 దీవించలేక ప్రార్థించలేకపోవటం, 6వది భయపడి ఊహించి చావు తలంపుల మధ్యలో శోధించబడుతూ ప్రార్థనలు, 7వది అవకాశవాదం లేక దురాశలతో కూడినటువంటి లొంగిపోయి ఆశపడకుండా ఉండవలసిన ప్రార్థనలు, 8 తప్పులు లేక పొరపాట్లు అని గడిచిన వారం విన్నటువంటి పాపం, బలహీనత. మరి ఈరోజు మరికొంచెం లోతుగా వెళ్ళటానికి ప్రభు మనల్ని నడిపించాలని కోరుకుందాం. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవినీతి లేక లంచము. అవినీతి లేక లంచము పుచ్చుకొనుట కానీ ఇచ్చుట కానీ జరిగి తదుపరి ఆ లాభము బహుమతిని బట్టి దుఃఖపడని ప్రార్థనా జీవితాలు. అవినీతి, లంచము తీసుకుంటాను కానీ ఇవ్వడాన్ని బట్టి కానీ పొందిన లాభాన్ని బట్టి దుఃఖపడని పశ్చాత్తాపడని ప్రార్థనలు. ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే దాని గురించినటువంటి తీవ్రమైన విషయాలపై ప్రత్యక్షతగా వాక్యం వింటూ మన జీవితాన్ని కడవరి దినాల్లో సరిచేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నిజానికి లంచం లేక అవినీతి అనే పదాలు వినబడగానే మనలో కొంతమందికి మనకి సంబంధించింది కాదులే అనే ధైర్యం చాలామందికి వస్తుంది. అంటే లంచం మనం ఇవ్వలేదు, లంచం మనం తీసుకునే పొజిషన్లో లేము, మనకెవడిస్తాడులే లంచం, కాబట్టి ఇది మనకు సంబంధించింది కాదులే అని చాలామందికి అభిప్రాయం కలిగి ఉంటారు. నిజమే. ఇంతకీ లంచము లేక అవినీతి అనేటువంటి పదం మాట్లాడేటప్పుడు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ, ప్రేరేపించడం కానీ, ఈ మూడింట్లో ఏదైనా ఒక లాభము కానీ, ఏదైనా ఒక బహుమతి కానీ మనిషి తీసుకునేటువంటి లేక చెయ్యి మారితే, అంటే ఒక చేతి నుంచి మరొక చేతికి గనక మారినట్లయితే, ఏ బహుమతి రూపేణ చెయ్యి మారితే అది దేవునికి విరోధము అనేటువంటి విషయం మనం చెప్పాలి. అయితే ఈ పని చేయటానికి మూలమేంటి? ఒక సొంత లాభం. ఏదైనా ఒక స్వలాభానికి బట్టి ఆ వ్యక్తి దాన్ని పొందుకోవటం కోసం ఏదైనా ఇచ్చినా, తీసుకున్నా, ప్రేరేపించిన ఈ మూడింటిని సంఘటనలో ఎలాంటి బలహీనతలో మనిషి ప్రేరేపించబడి ప్రార్థనా జీవితంలో తప్పిపోతాడు అనేటువంటి విషయంపై మనం కొంచెం స్పష్టమైన వివరణ వాక్యం నుంచి వినడానికి ప్రయత్నించేద్దాం. మీరు ఎప్పుడైనా ఎవరికైనా లంచం ఇచ్చారా అని అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఇచ్చారా, ఇవ్వలేదా? 1000 రూపాయల కన్నా కింద ఇచ్చారా, 1000 రూపాయలు దాటి ఇచ్చారా? పోనీ 100 రూపాయల లోపు ఏమైనా ఇచ్చారా? 10 రూపాయలు ఇచ్చారా లంచం? 10 రూపాయలు కూడా ఇవ్వలేదా? చాలా చోట్ల జరిగి ఉండొచ్చు, కాకపోతే అది లంచం అనే పేరు పెట్టకపోయి ఉండొచ్చు. దానికి ఏం పేరు పెట్టుకుంటారు? గిఫ్ట్, గిఫ్ట్, ఇంకా టిప్పు, కాంప్లిమెంటరీ, కాంప్లిమెంట్, ఇంకేదైనా మీరు పేరు పెట్టి ఉండొచ్చు. అయితే విచిత్రం ఏంటంటే అధికారం కలిగినటువంటి ఒక అధికారికి, ఎవరైనప్పటికీ ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తికి స్వలాభం కోసం ధనము కానీ బహుమతి కానీ ఏవైనా ఆశ చూపి తమ సొంత ప్రయోజనాలు పొందడానికి చేసే ప్రయత్నం ఈ అవినీతి లేక లంచం అని చెప్పచ్చు.
నెక్స్ట్, స్వార్థ ప్రయోజనాలు పొందడానికి ప్రేరేపించబడుట అని చెప్పచ్చు. ఏంటి, నేను అధికారిని అయితే నీకు ఉద్యోగం ఇస్తాను, నువ్వు నాకు ఎంత ఇస్తావు అంటే నా స్వార్థం పొందుకోవటానికి, నీ ఆశను నెరవేర్చుకోవటానికి నేను ఈ ఉద్యోగం ఇస్తే నువ్వు నాకు ఎంత ఇస్తావని కానుక లేక బేరం మాట్లాడుకోవటం. క్రమము, అవినీతి అంటే క్రమమును పాటించకపోవటం. ఏ నియమం ఉందో, ఏ నిబంధన ఉందో, ఏ కట్టడం ఉందో దాన్ని పాటించకుండా ఉండడం. ప్రలోభాలకు లొంగిపోవడం, ఏదైనా ఆశ చూపిస్తే దానికి లొంగిపోతాం. దురాశ, మీకు తెలుసా ఎక్కువ ప్రలోభాలకు లొంగి మనుషుల చేత పనులు చేయించుకునే ప్రధానమైన వస్తువు ఏంటో తెలుసా? వస్తువు డబ్బు కాదు. డబ్బు ప్రథమ రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏ వస్తువు చూపించి ఎక్కువ మంది పని చేయించుకుంటారో తెలుసా? మీకు గస్? ఫుడ్ కాదు, బంగారం కాదు, ఐఫోన్. ఎలాంటోడినైనా లొంగదీసి పని చేయించుకునేటువంటి వాటిలో ప్రథమ లిస్టులో ఉండేటువంటి వస్తువు ఆ ఫోను. శాంసంగ్ కాదు, ఐఫోనే. సో ఈ అధికార దుర్వినియోగం చేయటం, అధికారాన్ని దుర్వినియోగం చేయటం, దురాశపడడం, ఆశపడడం, అక్రమంగా ప్రవర్తించడం, ఈ పనులన్నీ కూడా అధికారం కలిగినటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళు తీసుకోవటం కానీ ఇవ్వటం కానీ జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు కొంచెం శ్రద్ధగా వినండి. ఈ విషయంపై మీరు సరియైన అవగాహన లేకుండా నిర్ణయం తీసుకుంటే తీర్పు తీర్చిన వాళ్ళు అయిపోతారు. తీర్పు తెచ్చకూడదు కదా క్రైస్తవుడు. ఈ లంచము లేక అవినీతికి సంబంధించినటువంటి విషయాల దగ్గర చాలామంది తీర్పులు తీర్చి దేవుని ఎదుట కొత్త పాపం చేస్తాం. ఈ తీర్పు తీర్చకుండా నిర్ణయం ఎలా తీసుకోవాలో ఈరోజు మీకు ఒక వాక్యం విషయమైనటువంటి వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ లంచం తీసుకునేటప్పుడు ఇద్దరు ఉంటారు, తీసుకునేవాడు, ఇచ్చేవాడు. ఎడిషనల్గా ఎవడని ఉంటే మధ్యవర్తి ఒకడు ఉంటాడు. దాన్ని ఏమంటారు? మీడియేటర్ కాదు, ఇంకో పదం, అది బ్రోకర్. లైక్ మీడియేటర్ అనేది సాఫ్ట్ వర్డ్, బ్రోకర్ అనేది హార్డ్ వర్డ్. బట్ బ్రోకరేజ్ చేయటం అంటే ఇద్దరు పక్షంగా మాట్లాడటాన్ని బ్రోకరేజ్ అంటారు. రైట్. ఈ ఇద్దరు కలిసి చేసేటువంటి ఈ పొందువాడు ఇచ్చేవాడు విషయంలో చెప్తాను. నిర్గమకాండం 23వ అధ్యాయము, ఎక్సోడస్ 23:8. అసలు బైబిల్ ఏం చెప్తుందో ముందు స్టాండర్డ్ డెఫినేషన్స్ చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయము 8వ వచనం. లంచము తీసుకోకూడదు, లంచము తీసుకోకూడదు. లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగచేసి, అంటే చూపు కలిగినోడికి గుడ్డితనం కలుగచేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. పరదేశిని బాధింపకూడదు. ఇక్కడతో సెంటెన్స్ క్లోజ్ అవుతుంది. అక్కడ బ్రేక్ అవుతుంది, ఇది క్లోజ్ అవుతుంది. పరదేశిని బాధించకూడదు. ఇది కిందకు వచ్చేద్దాం. పై విషయంకి ఒకసారి ఆలోచిద్దాం. లంచము తీసుకోవచ్చా? తీసుకోకూడదు. తీసుకుంటే ఏం జరుగుద్ది? చూపున్నవాడికి, దృష్టి కలిగిన వాడికి కూడా అది ఏం చేయగలదట? గుడ్డితనం కలుగు చేసి నీతిమంతుల మాటలకు ఏం చేయగలదు? అంటే ఈ లంచం గనక నువ్వు తీసుకోవటానికి ప్రయత్నం చేసే ఏ అధికారం నీకున్నా, ఏ అవకాశం నీకున్నా, పొజిషన్ నీకున్నా, ఆ పొజిషన్లో గనక 5 రూపాయలు కాదు, రూపాయి అయినా, ఏ బహుమతి అయినా, ఏ లంచమైనా నువ్వు పుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తే దాని వలన నువ్వు చేసేటువంటి దోషము దేవుని యొక్క వాక్యమునకు నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. నిర్గమకాండం 23:8 ప్రకారం నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. అంటే వాక్యము నీ మీద నిందారోపణ చేస్తుంది. బైబిల్ ప్రకారం నువ్వు తప్పు చేసిన వాడు అవుతావు. మీరు మళ్ళీ అడగచ్చు ఇక్కడ, ఏమండి పాత నిబంధన ప్రకారం మీరు చెప్తున్నారు, కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధన కొట్టేశారు కదా. ఎవడు చెప్పాడు కొట్టేశాడని? నెరవేర్చడానికి యేసుప్రభు కొనసాగిస్తూ ఏం చెప్పాడో తెలుసా? పాత నిబంధనకు సంబంధించినటువంటి కట్టడలు అనగా ఆచార సంబంధమైన బలులు, అర్పణలు ఇత్యాది ఇలాంటి మందిర సంబంధమైనటువంటి క్రియలన్నిటినీ కూడా పరిసమాప్తం చేయబడ్డాయి. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలలో నిబంధనలు మారలే. అందుకే ఇంకా కొత్తది అయింది మళ్ళీ. సో అదేమీ తీసేయలేదు. ఇవన్నీ మనకి వర్తిస్తాయి. అంతేకాని ఇది ఇజ్రాయేలీలకి ఓల్డ్ టెస్టిమెంటు అనే మీరే తీసిపెట్టేకండి. ఇది మన టెస్టిమెంట్ కూడాను. ఇప్పుడు చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లోనూ లంచము దృష్టి కలిగిన వాడికి ఏం కలిగిస్తుంది? గుడ్డితనం కలిగిస్తుంది. సో ఈ పని మనల్ని తీసుకోకూడదు అన్నది. నేను 2 పదాలు కరెక్ట్గా చెప్తాను. బైబిల్ ఖచ్చితంగా పదాలను బాగా వడపోసి ఫిల్టర్ చేసి తెలుగు బైబిల్లో మంచి 86-87% యాక్యురసీగా దీన్ని ప్రింట్ చేయడం అయింది. అంటే ట్రాన్స్లేషన్ అంత మజాగా ఉంటుంది. తెలుగు తెలిసిన వాడికి దీని విలువ బాగా అర్థం అవుతుంది. ద్వితీయోపదేశకాండంకి రండి ఒకసారి, 16వ అధ్యాయంకి రండి. డ్యూట్రానమీ 16:19.
16వ అధ్యాయము 19వ వచనం, ద్వితీయోపదేశకాండము. నీవు న్యాయము తప్పి తీర్పు తీయండి తీర్చకూడదు. మీరు ఒకసారి త్వరగా బైబిల్ తీసేసుకోండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు ఇక్కడ ఏముందో తీర్చకూడదు. చూడండి. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, పక్షపాతం కూడా ఉండకూడదు. లంచము పుచ్చుకొనకూడదు. ఇందాకేమన్నాడు? లంచము తీసుకోకూడదు, తీసుకోవడం. ఇదేంటి? పుచ్చుకోకూడదు. పుచ్చుకోవడం. తీసుకోవడం పుచ్చుకోవడం ఒకే భాష కదా. అంటే ఇద్దరు రైటర్స్ మారిపోయారా? ఇద్దరు ట్రాన్స్లేటర్స్ అనే. దేర్ ఇస్ 2 డెఫినేషన్స్. పుచ్చుకొనుట, తీసుకొనుట, ఈ రెండింటికి. అంటే నేను వ్యాకరణం బోధించట్లేదు, కానీ ఆ పనులు మనం చేసేటప్పుడు మనకుండేటువంటి ఆ కండిషన్ ఏంటి అనేది మీరు చూసుకోండి. ఇందాక మనకి చెప్పేటప్పుడు నీతిమంతుని మాటలకు అపార్థం కలిగించే లంచంగా కనపడుతుంది. ఇక్కడే లంచం ఇది. జ్ఞానుల కనులకు గుడ్డితనం. జ్ఞానము కలిగిన, అది నీతిమంతుడు. ఇది జ్ఞానం కలిగిన వాడిని సైతం ఆ ఉద్యోగంలో కూర్చుంటే, ఆ న్యాయ పరిచర్యలో కూర్చుంటే వాడికి ఇది గుడితనం అయిపోద్దంట. అలాంటి పరిస్థితుల్లో మనిషిని కనపడనివ్వకుండా చేసేస్తుంది, కళ్ళు కనపడకుండా చేసేస్తుంది, డెసిషన్ తీసుకోనివ్వకుండా చేసేస్తుంది, ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ఇది కండ్లకు గుడ్డితనము అనేటువంటి పదం వెనక మన కళ్ళల్లో నుంచి చూసేటువంటి ఈ భాగం కాదు, ఈ రెటినాలో నుంచి చూసేటువంటి ఐబాల్లో నుంచి వచ్చేటువంటి డెసిషన్స్ గురించి కాదు, నీ అంతరంగంలో నుంచి చూడగలిగినటువంటి చూపును సైతం పాడు చేస్తుంది. అందుకు జ్ఞానం అన్నాడు. జ్ఞానము కన్నుల్లో చూడదు కదా. జ్ఞానం ఎక్కడుంటుంది? లోపల ఉంది. నీ అంతరంగంలో ఉండే జ్ఞానమును సైతం గుడితనం కలుగు చేస్తుంది. ఇది బయటది కాదు. ఎందాకటిది? నీతిమంతుడు బయట కనబడుతున్నాడు, మనిషి కనబడుతున్నాడు, మనిషితో మాట్లాడుతున్నాం, వాడు గుడితనం కలిగి చేస్తుంది. మూడో విషయంకి వస్తాను. ఇక్కడ అంతేకాదు, నీతిమంతుల మాటలకు ఇది అపార్థం పుట్టిస్తుంది. ఇందాక అదే చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం చూడండి. డ్యూట్రానమీ 27:25, 25వ వచనం, 27వ అధ్యాయము 25వ వచనం. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు, నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. అంటే నిర్దోషం కలిగినటువంటి వాడికి ప్రాణహాని చంపేయాలనేటువంటి డిసిషన్ తీసుకుంటే, ఎవడైనా లంచం పుచ్చుకుని మీరందరూ కలిపి చెయ్యండి అని అంటే అప్పుడు ఈ పని చెయ్యకూడదు అనేటువంటి విషయం మనకు. యేసు ప్రభువు మీద తీర్పు తీర్చినప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చారా లేదా? మీకు తెలీదు, నేను చూపిస్తాను తర్వాత. పనికి మాలిన కొంతమందిని పిలిచారా లేదా? ఫ్రీగా వస్తాడు ఎవడన్నా? పనికి మాలినోడు కూడా కాస్ట్ ఉంది. ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. వాళ్ళకి ఆకలి గెలిచేయని రాసింది అక్కడ. బరబ్బాను విడుదల చేయమని అరిసినోడు అందరూ డబ్బుచ్చుకున్నాడే. ఇలా అందరు నీతిమంతుడైనటువంటి యేసు ప్రభువుని తీర్పు తీర్చడానికి ఏ దేవుడైతే నీతిమంతుల్ని నిర్దోషికి ప్రాణహాని చెయ్యకూడదురా అని చెప్పాడో ఆయనకే జరిగిందండి ఇది. ఆయన్నికి తీర్పు తీర్చడానికే లంచం పుచ్చుకోవాల్సి వచ్చింది. పరిస్థితి అంతా అపార్థం జరిగింది. సరే, విషయంకి వస్తున్నా. ఇప్పుడు బైబిల్ ప్రకారం లంచం తీసుకునే ఏ వ్యక్తి కూడా దేవుడు అంగీకరించడం మనకు అర్థమైంది. ఇది చట్ట ప్రకారం నేరం. మామూలుగా మన ప్రస్తుతం బిఎన్ఎస్, భారత న్యాయ సంహిత, అంటే ఇండియన్ పీనల్ కోడ్ మారిపోయింది. ఇప్పుడు దాని గురించి మార్చి భారతీయ న్యాయ సంహిత అని కొత్తగా పేరు పెట్టారు. బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఖచ్చితంగా లంచం తీసుకునేటప్పుడు కనుక నువ్వు దొరికితే ఆ ఇచ్చినటువంటి డబ్బులకి ఒక రకమైన కెమికల్ రాసి పంపిస్తారు. నువ్వు గనక దాన్ని పుచ్చుకున్న వెంటనే నీ చేతులకు ఆ కెమికల్ ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి వేరొక ఆ ద్రావణంలో ముంచుతారు. హైపో ద్రావణంలో చెయ్యేలా పెట్టగానే అక్కడ పింక్ కలర్లో మారిపోద్ది. ఎప్పుడైతే, అందుకే మీరు లంచం తీసుకోవటం ద్వారా పట్టుకున్న వెంటనే ఆ వ్యక్తి చేతుల్ని గట్టిగా బిగించి ఆ నీళ్ళల్లో ముంచిన తర్వాత ఆ మనిషి ఎదురుగానే ఆ సీసాలు పెట్టి ఇంకా అక్కడి నుంచి ఈ టీవీ 1, T3, 99, 100 టీవీ వార్తలు ఇస్తూ ఉంటారు. ఏమని? లంచం కొండి దొరికిపోయింది, పలానా ఎంఆర్ఓ, పలానా జడ్జు, పలానా రిజిస్ట్రారు, పలానా లంచం దొరికిపోయారని చెప్పి. ఇంకా అక్కడి నుంచి ఏంటి అని అంటే ప్రూఫ్ ఏంటి? నీ చేతులకు ఆ డబ్బుకున్నటువంటి రసాయనం నువ్వు ముట్టుకున్నావు కాబట్టి, ఆ ముట్టుకున్నది దొరికావు కాబట్టి నీకు చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి శిక్షలు నీ మీదకు వేస్తున్నావు. చట్ట ప్రకారం కూడా నువ్వు చేయకూడదు, న్యాయ ప్రకారం నువ్వు చేయకూడదు, ఆధ్యాత్మికమైన చింతన ప్రకారం కూడా ఈ రకమైన చట్టం అప్లికబుల్ అవుతుంది. ఏది? లంచం పుచ్చుకోవటం అనేది, లంచం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంది. రైట్. లంచం తీసుకునేటప్పుడు డైరెక్ట్గా కాదు, పుచ్చుకునేటప్పుడు డైరెక్ట్. అది తేడా. ఇందాక తీసుకోవటానికి పుచ్చుకోవటానికి. నేను తీసుకునేటప్పుడు నా మధ్యవర్తి, నా అటెండరో ఎవడో తీసుకుంటాడు, బట్ ఓవరాల్గా బెనిఫిషియరీ నేనే. లంచం పుచ్చుకుంటున్న వ్యక్తి డైరెక్ట్గా తనే పుచ్చుకుంటాడు. అంటే ఎక్కడ పెడతాడు చెయ్య? మనకు టాక్ ఉంది కదా, ఎక్కడ మంచి డబ్బులు వచ్చే ఉద్యోగం బలకని చెయ్య.
దేవుడు బాగా ఆశీర్వదించిన ఉద్యోగం కదా, చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దీన్ని బట్టి మీ మనసులో ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులు ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి వారం సుమారుగా 4 లక్షల రూపాయలు లంచం వస్తుంది. ఎంత? వారానికి ఎంత? గుర్తుపెట్టుకోండి, వారానికి ఎంత? 1,00,000 నుంచి 4 లక్షల రూపాయలు ఖచ్చితంగా. శనివారం రాత్రి ఇంటికి వెళ్ళేలోపు 4 లక్షలు పట్టుకెళ్తాడు. అతను మంచి అధికారి, డబ్బులు వచ్చే ఉద్యోగం, నువ్వు వద్దన్నా నీకు వచ్చి పడిపోతాయి 4 లక్షలు. ఈ 4 లక్షలు తీసుకుంటున్నటువంటి అధికారి దగ్గర అటెండరు ఇమ్మానుయేల్ అని ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఏం పేరు? ఇమ్మానుయేల్ అనే పదానికి అర్థం ఏంటి? రక్షణ పొంది, మారుమనసు పొంది, పరిశుద్ధాత్మను పొంది అప్పుడప్పుడు బయటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి ఇమ్మానుయేల్ అనే అటెండర్ కూడా అక్కడే ఉన్నాడు. ఎక్కడ? వారానికి ఎంత వస్తుంది? సో జనరల్గా అటెండర్ ఉండేటప్పుడు అధికారి నమ్మకమైన అటెండర్, నమ్మకమైన శిష్యుడు, నమ్మకమైన అసిస్టెంట్ దొరికితే అధికారికి పంటే. సో ఏ లంచం వచ్చినా అధికారికి చేతులు ముట్టుకోకుండా బ్రదర్ ఇమ్మానుయేల్ గారే దాన్ని పొట్లం కట్టి రూపాయి కూడా దాన్ని తీసుకోకుండా జాగ్రత్తగా అధికారికి ఇస్తాడు. అధికారికి నమ్మకమైనటువంటి శిష్యుడు. సో కాలం గడుస్తుంది. ఒక 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఈయన ఆల్రెడీ ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కొనేస్తున్నాడు అధికారి. ఓ రోజు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, నేను 4 సంవత్సరాల నుంచి ఉద్యోగం చూస్తున్నాను, నేను నెక్స్ట్ ఇయర్ సార్ ట్రాన్స్ఫర్ అయిపోతారు 5వ ఏడు, మరి ఆ తర్వాత ఎవరు వస్తారో నాకు తెలియదు, కానీ ఏంటయ్యా ఇమ్మానుయేలు, మీ సారు ఇప్పటికే విల్లాలు కొన్నాడు, కార్లు కొన్నాడు, దుబాయ్లో హోటల్లో ఓ పార్ట్నర్షిప్ పెట్టాడు, ఇంత సంపాదించుకుంటున్నటువంటి అతని దగ్గర ఉన్న నువ్వు ఇప్పటికీ కూడా ఆ డొక్కు స్కూటర్ వేసుకురావడం నాకేం నచ్చలేదు, ఎప్పుడు ఏమీ తీసుకోవా అని అడిగాడు. ఆయన అన్నాడు, సార్ నా దేవుడు నాకు ఇలా చెప్పాడు, నేను చెయ్యొద్దన్నాడు, నేను నీతికి నిలబడతాను, నా కళ్ళు పోగొట్టుకోను, ఆయన కళ్ళు పోయినాయి, ఆయన మనసు పోయింది, నాకొద్దు సార్, నేను ఎప్పుడు ఏ పని చేయను సార్ అన్నాడు. అయిపోయింది. దేవుని కృపను బట్టి 5వ ఏడు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇంకొక వారంలో ట్రాన్స్ఫర్ అవుతుంది అనగా ఏసీబీ రైడ్ అయ్యింది. ఆ ఇమ్మానుయేల్ దొరకలే, ఈయన దొరికాడు. వెళ్ళిపోయే ముందు ఎందుకులే ఇమ్మానుయేల్ని బాధ పెట్టమని డైరెక్ట్గా మనోడ కలెక్ట్ చేయడం మొదలెట్టాడు. ఎవడో ఈ సందు చూసి కేసు పెట్టాడు, బుక్ అయిపోయాడు. బుక్ అయిపోయిన తర్వాత ఈయన జైలుకి వెళ్ళిపోయేటప్పుడు ఇమ్మానుయేల్ని పిలిచాడు. ఇమ్మానుయేల్, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు నాతో ఇన్ని సంవత్సరాలు, నేను నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు నాకు ఏ నష్టం కలిగించలేదు, నీ దేవుడు కాపాడాడు. ఇప్పుడు నేను నిన్ను అపనమ్మకంగా చేసి నేను డైరెక్ట్ అయ్యాను, ఇప్పుడు నా దేవుడు నన్ను కాపాడలేదు, ఏదైనా నువ్వు ఉండాల్సినోడురా, కానీ నేను జైలు నుంచి వచ్చినాక బెయిల్ ఎలాగో వస్తుంది, ఒక 6 నెలలు 3 నెలలకో, నేను నీకు మాత్రం ఏదో ఒకటి చూసి పెడతాను అన్నాడు. సార్ వద్దు సార్, మీరు నన్ను ఏమీ చూడకుండా ఉంటేనే నేను దేవుడు చూస్తాడు సార్, నన్ను ఎలాగే వదిలేయండి సార్, మీరు ఇలాగే అన్నాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడికి చెప్తే వాళ్ళ ఆవిడ నానా తిట్లు తిట్టింది. బుర్రా బుద్ధి లేదా, నువ్వు అడిగితే పాపం కానీ నీకు ఇస్తానంటే పాపం ఏంటి అని. ఇప్పుడు మీరందరూ నాకు చెప్పండి, ఆవిడ మంచిదా కాదా? మీరు మాట్లాడకండి, మీ దగ్గరకు వస్తాను. అమ్మలారా, మీరే ఇప్పుడు ఆ ఇమ్మానుయేల్ వైఫ్, ఏం చెప్తారు ఇమ్మానుయేల్కి చెప్పండి. అడిగాడా? ఇస్తానన్నాడు కదా, అసలు ఆడు అడగలేదు, ఫ్రీ. ఈడు వద్దనిసాడు. అలా ఆవిడ చెప్తుంది బుద్ధి లేదా అని. ఇప్పుడు నువ్వైతే బుద్ధి ఏం చెప్తావు మీ ఆయనకి? ఏంటి నేను ఈ వాక్యాలు చదివించానా? చదివించకపోయి ఉంటే ఏం చెప్పేదానివి? ఆగండి సారు, ఇమ్మానుయేలు, ఓ ఇమ్మానుయేలు, ఇప్పుడు నువ్వేం చెప్తావు? ఆ ఇమ్మానుయేలు వద్దన్నాడు బుద్ధి లేనోడు. ఇప్పుడు నీకు ఫ్రీ ఆఫర్ వచ్చింది, ఎంత లేదన్నా ఒక ఇల్లు ఇస్తాడు కదా. ఎన్ని కోట్లు ఉన్నా నీవు ఇన్ని సంవత్సరాలు 4.5 సంవత్సరాల పాటు సర్వీస్ చేసి నీకు ఒక్క ఇల్లు సుమారు ఒక 20 లక్షలు ఇవ్వడం వాడికి ఏం పెద్ద విషయం కాదు, ఇస్తాడు, ఒక ఇల్లు రాసిస్తాడు. ఆ ఇల్లు నీదని చెప్పుకోవే అని చెప్పి అనిపించినంతకాలం నువ్వు ఉండరా, బినామీగా కానీ సునామీగా కానీ నీ పేరు మీద ఏదో రాసేస్తాడు, యాక్సెప్ట్ చెయ్యి. ఎంతమంది తీసుకుంటారు ఇమ్మానుయేల్? ఆయన ఇస్తానంటున్నాడు, నువ్వు అడగలేదు, నువ్వు కోరలేదు. ఎవరు మాట్లాడలేదు, ఇమ్మానుయేలును భార్యలును. మీ మనస్సాక్షి మీకేం చెప్తుంది? తప్పు మనం అడిగితే కానీ, మనం అడగలేదు కదా, ఆయన ఇస్తానంటుంటే మనకెందుకు ప్రాబ్లము? నాతో ఎంతమంది ఉన్నారు? ఏమనుకోవద్దు, ఎత్తండి. సగం లోపలికి పైకి ఎత్తకపోయినా దేవుడు చూస్తున్నాడు మీ హృదయాన్ని, ఎత్తండి ఇప్పుడు. సో ఇప్పుడు మీ అందరికీ తప్పేమీ లేదు అనేది నా భావన కూడా అదే, తప్పేమీ లేదు. కానీ లాస్ట్లోకి వస్తా.
ఇప్పుడు నేను ప్రార్థనల గురించి చెప్తున్నాను, మీరు ఏమైనా ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటే ముందు దాని గురించి చెప్పండి. లంచం తీసుకున్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. తీసుకున్న వ్యక్తి క్రైస్తవ జీవితంలో రక్షణ పొందావా, రక్షణ పొందలేదా, బాప్తిజం తీసుకున్నావా, బాప్తిజం తీసుకోలేదా, ఈ రెండింటికి మధ్యలో చాలా విభేదాలు ఉన్నాయరా. చాలామందికి ఉన్న ఫీలింగ్ ఏంటంటే బాప్తిజం తీసుకోలేదు కాబట్టి కొన్ని పాపాలు చేయొచ్చు. బాప్తిజం తీసుకోకపోయినందువల్ల చెయ్యదగిన పాపం లేవనగా సీరియళ్ళు చూడవచ్చును, సినిమాలకు వెళ్ళవచ్చును, పిక్నిక్లు, షికార్లు, పేకాట్లు మరియు అలాంటి కార్యక్రమాలలో, విందులతో కూడినటువంటి భోజన కార్యక్రమాలలో మనం వెళ్ళవచ్చును, ఇలాంటి లంచాలు తీసుకోవచ్చును. ఇంకా ఏమైనా అంటే మరీ పెద్ద పాపమైనటువంటి వ్యభిచారము, దొంగతనము చేయకూడదు. కానీ ఇలాంటి విషయాల్లో దేవుడు పెద్దగా ఏమీ చూసి చూడనట్టు ఉండడు. కారణం ఏంటంటే మనం ఏం తీసుకోలేదు, బాప్తిస్మం తీసుకోలేదు, రక్షణ పొందలేదు, కాబట్టి తప్పులేదు. ఇలాంటివి చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. యవన కాలంలో ఉండేటువంటి వారికి మరిమిక్కిలి అభిప్రాయాలు ఉన్నాయి. ఇలాంటివి యవనస్తులందరికీ రక్షణ ఇంకా పొందలేదు కాబట్టి చిన్న చిన్న అబద్ధాలు దేవుడు కన్సిడర్ చేస్తాడు. లవ్ అఫేర్లు, సైట్ కొట్టడాలు, బీటు కొట్టడాలు, స్టిల్లు కొట్టడాలు, స్టైలు కొట్టడాలు, ఇన్స్టాగ్రామ్లో దొంగ ఐడీలు పెట్టి అమ్మాయిల్ని ట్రాప్ చేయడాలు, ఇలాంటివి పెద్ద పాపాలుగా పరిగణించబడవు. ఏమంటే రక్షణ పొందలేదు కదా, మారుమనసు లేదు కదా, సంఘానికైతే వెళ్తున్నాం కానీ ఇలాంటి విషయాల్లో పెద్ద తప్పిదాలు ఏంటి. అప్పుడప్పుడు చిలక కొట్టుడు సినిమాలు, అప్పుడప్పుడు దెబ్బలాటలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, సిగ్గుపరచడాలు, రాత్రులు అలా తిరిగి రావడాలు, అప్పుడప్పుడు మన ఫోన్లో చూడకూడనివి చక్కగా ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని చూసుకోవడాలు లాంటివి చేసినా కూడా రక్షణ పొందలేదు కాబట్టి పెద్ద తప్పు ఏమీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు వినండి. ఒకసారి యేసుక్రీస్తు రక్షణ పొందిన కుటుంబంలో పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా బై డిఫాల్ట్ నీ దరిద్రం అనుకో. నువ్వు క్రీస్తు రక్షణ పొందిన కుటుంబంలో పుట్టడం నీ దరిద్రం అనుకో. నువ్వే పాపం చేయటానికి నీకు అర్హత లేదు. నీ దరిద్రమే అనుకో, చెప్తున్నాను. పుట్టుకు నీ చేతిలో లేదు కదా. సెలక్షన్ ఆప్షన్ ఏమైనా ఉందా? నేను ఇంట్లో పుట్టాలి, ఇంట్లో పుట్టకూడదు, పాకిస్తాన్లో పుట్టాలి, ఆఫ్ఘనిస్తాన్లో పుట్టకూడదు అని ఏమైనా ఉందా? నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావంటే అది నీ ఆప్షన్ లేదు. ఎవరి ఆప్షను? సో బై డిఫాల్ట్ నువ్వు ఆ ఇంట్లో పుట్టడమే నీ కర్మగాలి, నీ దరిద్రం గాలి. నువ్వు ఆ ఇంట్లో పుట్టావు, ఇంకా పాపం చేయడానికి నీ స్కోప్ లేదు, అంతే. ఇక్కడ రక్షణ లేదన్నది పక్కబెడే. రెండో విషయం, బై డిఫాల్ట్ నువ్వు ఒక అన్య కుటుంబంలో పుట్టి మీ అమ్మ నాన్న యేసుప్రభు నమ్మారు అనుకో, అది ఇంకా దరిద్రం. నువ్వు తప్పుకోవడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. ఎవరి రక్షణ ఆడితే మళ్ళీ. కానీ నువ్వు రక్షించబడ్డ కుటుంబంలో పుట్టడం వల్ల నువ్వు పుట్టిన కుటుంబం రక్షించబడింది కాబట్టి నువ్వేం చేయలేవు. సో నీకు పాపం చేయడానికి అర్హత లేదు, లైసెన్స్ ఇవ్వలేదు దేవుడు. మూడో విషయం చెప్తున్నాడు, నువ్వు కర్మగాలి క్రైస్తవ కుటుంబంలోనే పుట్టకబుట్టావు అనుకో. మీ అమ్మ పాస్టరు, మీ నాన్న పాస్టర్, ఎవరండు ఏదో అయ్యి ఏ క్రైస్తవ కుటుంబంలో, మీ తాతల నాటి క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టేసావు అనుకో, ఇంక నువ్వు తప్పుకోవడానికే లేదు. నీకు ఏ పాపం చేయడానికి అర్హత లేదు. ఇప్పుడు చెప్పండి, రక్షణకి పాపానికి లైసెన్స్ ఎవడిచ్చాడు నీకు? సో నువ్వు బాప్తిజం తీసుకోకపోయినంత మాత్రంలో పర్వాలేదని పాడు చేసే తల్లిదండ్రులారా, మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను. నేను చాలామందికి బాప్తిజం తీసుకునే ముందు పిల్లలకి బాప్తిజం ఇప్పుడే ఏంటి, 25 ఏళ్ళకి వచ్చాక, 22 ఏళ్ళకి వచ్చాక ఆడి పెళ్లికి బాప్తిజం ఇప్పిస్తామని చాలా తల్లిదండ్రులు ఆలస్యం చేస్తారు. వాళ్ళని వెనక్కి లాగుతారు. ఇప్పుడు ఎందుకండి, వాడు తప్పు చేసేస్తాడండి అన్న. తప్పు చేస్తే నరకానికి వెళ్ళడు. ఎందుకనంటే బాప్తిజం తీసుకోలేదు అనుకునే భ్రమపడుతున్న, రక్షణ లేని, మారు మనసు లేని తల్లిదండ్రులైన బాప్తిజం తీసుకున్న క్రైస్తవులారా, మీకు చెప్తున్నాను, మీ వలన మీ పిల్లలు నరకం పోతారు. వాడు ఇంకా ఎక్కువ తప్పిదాలు చేయడానికి అర్హత ఇస్తున్నారు మీరే, అవకాశం ఇస్తున్నారు మీరే. దేవుడేమో మొర్రపెడుతూ, నేను వాడి కొరకు కూడా చచ్చిపోయానరా, వాడి కొరకు తిరిగి లేచానరా, నా రక్షణ యొక్క ప్రణాళికలో వాడు కూడా ఉన్నాడరా అని మీకేమో చెప్తుంటే మీ చెవులు పడజవన పెట్టి మీ పిల్లల రక్షణను ఆటంకపరుస్తున్నారు. సో ఏ పాపము చేస్తున్నటువంటి వ్యక్తి అయినా డిఫైన్ ఏంటంటే, నువ్వు క్రైస్తవుడు అయ్యావా లేదా పక్క విషయం, బాప్తిజం తీసుకున్నావా లేదా పక్క విషయం, నువ్వు యేసు ప్రభువుని తెలుసుకున్నావా లేదా అదొకటే ఇంపార్టెంట్. తెలుసుకుంటే చాలు నువ్వు పాపం చేయడానికి అర్హత లేదు. తెలుసుకుంటే చాలు నువ్వు తప్పు చేయడానికి నీకు అవకాశం లేదు. తెలుసుకుంటే చాలు యేసుక్రీస్తు దేవుడు నా కొరకు మరణించాడు అనే విషయం నీకు అర్థమయ్యి క్రిస్మస్ చేసుకున్నావంటే చాలు, గుడ్ ఫ్రైడేకి వెళ్ళావంటే చాలు, ఈస్టర్ అంటే ఏంటో నీకు తెలిస్తే చాలు, బైబిల్ అంటే ఏంటో నీకు తెలిస్తే చాలు, నువ్వే తప్పు చేయడానికి వీల్లేదు. నువ్వు పరిశుద్ధంగా బతకాల్సిందే, అది రూల్. దీనిలో పెద్ద తప్పు, చిన్న తప్పు, పెద్ద పాపం, చిన్న పాపం ఏ పాపం పాపమే. పాపానికి వచ్చే జీతం మరణమే. ఎవడైనా ఒకటే. దేవునికి పక్షపాతం లేదు. నీ జీవితంలో నీ కుటుంబం అంటే ప్రత్యేకించి నీకు ఇవ్వాల్సిన కృప అధికంగా ఏమీ చేయలేడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఒకటే లక్ష్యం. ఇప్పుడు విషయంకి వస్తున్నా. ఏ పరిస్థితుల్లోనైనా రక్షణ పొందినటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఏ లంచంతో కానీ, ఏ లంచము కలిగించేటువంటి పరిస్థితులతో కానీ అవకాశం కలిగి ఉన్నటువంటి వ్యక్తి, దేవా నువ్వు నన్ను దీవించినందుకు కృతజ్ఞతలను నువ్వు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు దీవించాడా లేదా?
దేనికి? లంచం పొందుకునే సీట్లు ఇచ్చినందుక? దేవుడు నీకు ప్రతి వారం ఎంతో కొంత లంచం ఇస్తున్నందుక దేవుడు నిన్ను ఆశీర్వదించింది? జాగ్రత్త. అవతల వాడిని ప్రలోభపెట్టి ఏ పరిస్థితిని బట్టైనా, ఏ అవసరం బట్టైనా, ఏ అవకాశాన్ని బట్టైనా, ఏ అవతల వారి యొక్క నీచ ఉన్నత స్థితిని బట్టి అయినా నువ్వు అవతల వారి దగ్గర నుంచి నీ ఉద్యోగ ధర్మాన్ని మరిచి ఏ రకమైన బహుమానాన్ని ఆశించిన, పేరును ఆశించిన, వస్తువును ఆశించిన, ఘనతను ఆశించిన, గుర్తింపును ఆశించిన, నీవు లంచము తీసుకున్నటువంటి పాపము కలిగిన వ్యక్తివి అని బైబిల్ ముద్రేస్తుంది. ఇంక దీనిలో ఏ రకమైన విభేదం లేదు. సో మొదటి విషయం. రెండో విషయం, ప్రభువా మంచి పొజిషన్ కలిగిన సీట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఏం పొజిషను? కొన్ని ఉద్యోగాలు ఉంటాయండి, మీరు ఏమి వద్దు అన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే మీ ప్యాకెట్ మీకు ఇచ్చేస్తారు, మీ వాటా మీకు వచ్చేస్తుంది. మంచి పొజిషను. మీకు తెలుసో తెలీదో, శ్రీనివాస్ అనేటువంటి కుర్రాడు, వాళ్ళ భార్య ఇక్కడే ఉంది. ఉద్యోగం కష్టపడి సంపాదించి కానిస్టేబుల్ ఉద్యోగం, ఏపీ పోలీసులో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించి ఉద్యోగంలో జాయిన్ అయ్యి పోస్టింగ్ 5th రౌండ్ పోలీస్ స్టేషన్ వేస్తే 5th రౌండ్ 4th రౌండ్ మధ్యలో 2 సార్లు పోస్టింగ్ పడితే ఉద్యోగం చేస్తూ కొత్త కానిస్టేబుల్ ట్రైనింగ్ వచ్చాడు కదా అని చెప్పి బీట్ మీద వేశారు. డైలీ సాయంత్రం అయ్యేటప్పటికి షాప్కి వెళ్ళి 10 రూపాయలు కలెక్ట్ చేసుకురావాలి. ఈ ఉద్యోగం ఏమో కానిస్టేబుల్, ఒక హెడ్, ఒక కానిస్టేబుల్ ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళి బండి ఆపి ఆరన కొట్టంగానే వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తూ ఉంటారు. పకోడీ బండికి 5 రూపాయలు, షాప్ ఉంటే 10 రూపాయలు, పెద్ద షాప్ ఉంటే వాళ్ళు ఇచ్చినంత ఎవ్రీడే సాయంత్రం ఎండ్ ఆఫ్ ద డే కలెక్ట్ చేసుకురావాలి. మనోడు ఒక 4 రోజులు తిప్పారు. వీడు చెప్పాడు, సాయంత్రం ఉద్యోగం అనుకున్నాడు పిల్లడు, ట్రైనింగ్ కదా, తిట్టేస్తూ ఉంటారు, ఎస్ఐలు తిడతా ఉంటారు, సిఐలు మాట్లాడుతూ ఉంటారు, బాధపడలేక తెచ్చుకోండి. సాయంత్రం వాటాలు వేసి, ఒరే సీను నీ వాటారా అంటే, సార్ ఇది నేను తీసుకోకూడదు సార్ అన్నట్టు. 4 రోజులు 4 తిట్లు తిట్టడం మొదలెట్టారు. భరించాడు ఓపిగ్గా. ఓ రోజు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఈ తప్పుడు పని నేను చేయకూడదు, ఇది ఉద్యోగం కాదు, డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చి వాటా పంచుకోవటం, ఇంతకీ ఎందుకు కలెక్ట్ చేసేవారని నేను అడిగితే ఆ స్టేషన్ హెడ్ ఒక ఆయన నాకేం చెప్పారంటే, సార్ సాయంత్రం 8:40 నుంచి 9:30 లోపు మీరు షాపులు మూసి వెళ్ళిపోతారు, తెల్లవారు వరకు ఎవడు కాపలా కాస్తారు? పోలీసు వాళ్ళే కదా, బీట్ కానిస్టేబుల్సే కదా, రాత్రంతా మేము గసి తిరుగుతాం కదా, కాబట్టి మేము తీసుకోవడం న్యాయమే. ఆడేమన్నా 1,00,000 రూపాయలు ఇచ్చి అపాయింట్మెంట్ చేసుకోమన్నామా? 10 రూపాయలే కదా సార్, రోజుకి 10 కదా సార్, అంటే 30 రోజులకి అంతే. షాప్కి మేము ఎక్కువ తీసుకుంటామా? అలాగని మేము ఇక్కడ నుంచి మొత్తం విశాఖపట్నం అంతా ఒకటే కలెక్ట్ చేయడు, ఒకటి స్టేషన్ లిమిట్లో మేము అంతా కలెక్ట్ చేసుకుంటాం. కాబట్టి రాత్రంతా మేము గస్తీ కాయటం కాబట్టి కాస్త నైట్ ఎలవెన్స్ అనుకోండి, మా గవర్నమెంట్ మాకేమి ఇవ్వదు, అందుకని ఇది అన్నాడు. అతను చెప్పింది రీజన్గానే ఉంది. రోజు 10 రూపాయలు షాపోడికి నొప్పేం కాదు, పకోడీ బండికి 10 రూపాయలు పెద్ద ఇబ్బేం కాదు, పెద్ద షాపోడికి 25-50 ఇబ్బంది ఏం కాదు. తీసుకుంటున్న వ్యక్తి, భాగం తీసుకుంటున్నోడికి ఇబ్బంది కలిగింది, నొప్పి ఇడికి, ఈ క్రైస్తవుడైన శ్రీనివాస్కి. ఇది చాలా రోజులు ఏడ్చి ఒక డెసిషన్ తీసుకున్నాడు. పోయింది ఉద్యోగం, నేను రిజైన్ చేస్తానని రిజైన్ చేశాడు. చేస్తే చాలామంది వాడిని కూర్చోబెట్టి కౌన్సిల్ చేశారు. వాడు ఒకటే చెప్పాడు, అది తప్పు, అది లంచం, అలాంటి పని నేను చెయ్యను, ఉద్యోగం పోయినా పర్వాలేదు. బంగారం లాంటి కానిస్టేబుల్ ఉద్యోగం, ఒకసారి అన్నాడు అందరూ, వదిలేసుకోవడం మెంట్లోడు గదాడు, పిచ్చోడు గదాడు, పనికి మల్లుడు గదు, వీడి క్రైస్తవ్యం ఆఖరికి ఆడు ఉద్యోగం పాడు చేసుకోమంటుందరా అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఇది తప్పుడు పని. వాడు ఒకటే చెప్పాడు, నేను బతికి కష్టపడి మళ్ళీ ఇంకో ఉద్యోగం సంపాదించుకుంటాను, కానీ ఈ తప్పుడు పనులు అయితే నేను చేయనని చెప్పి రైల్వే ఉద్యోగానికి కష్టపడ్డాడు. గ్రూప్ డి పోస్ట్ సంపాదించుకున్నాడు. గ్రూప్ డి పోస్ట్ సంపాదించుకొని ఆ తర్వాత వచ్చి ఒక మాట చెప్పాడు, అన్నా ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, ఒళ్ళల్లా ఎండలో కష్టపడుతుంది, కానీ ఆ జీతం పుచ్చుకుంటున్నప్పుడు తృప్తి ఉంది. రాత్రి వెళ్ళి షాప్ దగ్గర తెచ్చుకుని వాటా పట్టుకుని ఇంటికి వెళ్ళటం అంత అసహ్యమైన పని నేను చేయదలుచుకోలేదు అన్నాడు. ఈరోజు తను ఉద్యోగం చేసుకుంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, దేవుడు బిడ్డనిచ్చాడు, కుటుంబం సంతోషంగా కాపురం చేస్తున్నాడు. ఉద్యోగం రెండోసారి అతనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? అతను కష్టపడడం కాదు, నీతికి నిలబడ్డం. పరిశుద్ధమైన బ్రతుకు కొరకు తన జీవితంలో దుర్లాభాపేక్షను అపసించక, ఏ లంచానికి ఆశపడక, ఏ ప్రజల సొమ్ముని ఉబ్బడగా తీసుకోవడానికి ఇష్టపడక, దేవుని వాక్యమునకు జీవితంలో ప్రయారిటీ ఇచ్చి లైఫ్ని త్యాగం చేయటం.
ఉద్యోగం విడిచిపెట్టడం ఎంత కష్టం అండి రోజుల్లో. ఉద్యోగం దొరకడమే కష్టం అంటే అందులో గవర్నమెంట్ ఉద్యోగం, అందులో దేవుడు దీవించితే ఈడు వద్దనుకుంటాం, మెట్లోడు కదాడు. ఇప్పుడు మంచి పొజిషన్ ఇచ్చినందుకు స్తోత్రాలని ఎప్పుడు చెప్పగలగాలి? ఆ పని నేను చెయ్యకుండా ఉండగలగడానికి నన్ను అక్కడ పోస్టులో పెట్టినందుకు స్తోత్రం అంటావా, పెట్టినందుకు స్తోత్రం అంటావా? జనరల్గా మన పెయిన్ ఎక్కడుంది? పెట్టినందుక, పెట్టనందుక? పెట్టలేనందుకు స్తోత్రం చెప్తానికి మనసు రావాలా? అందరికీ దీవించేంటి? డబ్బులు వచ్చేటువంటి ప్రదేశంలో మమ్మల్ని పెడితే చాలు, పెడితే చాలు కాదు. నీతిగా నేను కష్టపడిన దానికి నేను సంపాదించుకున్న దాంతో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అది 20 రూపాయలు వచ్చినా, రోజుకు 100 రూపాయలు వచ్చినా నాకు అనవసరం. తప్పుడు పని నేను చేయలేదు, దొంగ సంగం నేను చేయలేదు, మరొకడు లాభం నేను లాక్కోలేదు, మరొకటి దగ్గర చేయిచాచి నువ్వు నాకు ఇవ్వకపోతే అని బెదిరించలేదు. యథార్థంగా దేవుని సన్నిధిలో నేను లంచం పుచ్చుకోకుండా కష్టపడుతున్నాను. అది దేవుని కొరకు జీవించే జీవితం. రైట్. మూడో విషయం, మీరిచ్చేటువంటి కానుకలు, భాగాలు, అర్పణలు ప్రభు కొరకు తీసుకొచ్చినప్పుడు కొంతమంది చేసేటువంటి ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ప్రభువా అయ్యగారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదమును బట్టి నీ కృతజ్ఞతలు. ఆశీర్వాదం, ఏం ఆశీర్వాదం? లంచం సొమ్ము తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అది మీరు దశమ భాగం అనుకోండి, ఇంకో ప్రతిష్టార్పణ అనుకోండి, కృతజ్ఞతార్పణ అనుకోండి, లేకపోతే గిఫ్ట్ అనుకోండి, లేకపోతే పాస్టర్ గారికి ఇచ్చే ఇంకేదో తాయిలం అనుకోండి, చందా అనుకోండి, ఏదో ఒకటి చెప్పండి. దేవుడికి పేరట ఇస్తున్నాడు కదా అని చెప్పి దాని విషయంలో నువ్వు అడగకుండా తీసుకోవటం కూడా దేవుడు ఒప్పుకోడు. మనం దానికి సమర్థించుకునేటువంటి వాక్యం ఏంటో తెలుసా? పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడి ఉంది. ఆడు పాపి, నువ్వు నీతివంతుడు అయితే? పాస్టర్ నువ్వు నీతివంతుడువా? నువ్వెలా చెప్పేస్తావు పాపాత్ముల ఆస్తి నీతిమంతుడు? అది దేవుని పక్షమైనటువంటి వేరొక హక్కు. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడిన పద్ధతి వేరే, అది నీ కాదు, సేవకుడిది కాదు, అది భాగం, దేవుని భాగం కూడా కాదది. జాగ్రత్త సుమి. సొమ్ము విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అదే నీ జీవితంలో నీకు పాముగా కాటేయకుండా దీవెనగా మారాలి. అంతేగాని అది ఏ రకమైనటువంటి దానిని నువ్వు చేత్తో పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది ప్రమాదం అయిపోద్ది. జాగ్రత్త. సో ఇచ్చేటువంటి విషయాలలో ఏది కూడా నువ్వు మాట్లాడకూడదు, ప్రార్థన చేయకూడదు. అది నీతిది కాదు అన్నప్పుడు, అది పరిశుద్ధమైనది కాదు అన్నప్పుడు, అది విలువైనది యోగ్యమైనది కాదు అన్నప్పుడు దాని నుంచి నువ్వు చేయి దూరంగా ఉంచుకోగలగాలి. నీ చేతులు నిర్దోషంగా ఉండాలి. కడుక్కోమన్నాడు. జాగ్రత్త. నీ చేతుల్లో దోషం ఉండకూడదు. అలాంటి వాటిని పుచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ ఆడపిల్లలారా, మగపిల్లలారా, మీ తండ్రి లేక మీ తల్లి ఉద్యోగస్తులై ఇలాంటి లంచగొండికి సంబంధించినటువంటి లంచపు సొమ్ముతో గనక నీ ఒంటి మీదకి కానీ, నీ ఇంట్లోనికి కానీ, నీ నోట్లోనికి కానీ, నీ చేతిలోకి కానీ దేన్ని తీసుకొచ్చినా ఆ పాపము నీ ఇంటి మీద మాత్రం రాజ్యం వెళ్ళొద్దు. జాగ్రత్త. మీరు అనొచ్చు, మాకేం తెలుసండి, మా నాన్నగారు తెచ్చేది, మా అమ్మగారు తెచ్చేది, వాళ్ళు కష్టపడి తెచ్చారంటున్నారు, దానివల్ల మేము ఇలా అయ్యాం, వాళ్ళు కట్టిన ఫీజుల వల్లే మేము చదువుకున్నాం, మేము బంగారం వేసుకున్నాం, మేము బళ్ళు తిరుగుతున్నాం. సో ఓకే ఫైన్, వాళ్ళు తీసుకొచ్చినంత వరకు బాగానే ఉంది. కానీ నీకు కూడా ఖచ్చితంగా తెలిసిపోద్ది, డిమాండ్ చేస్తే మీ నాన్న ఫ్రీగా ఇవ్వగలడో లేదో నీకు తెలిసిపోద్ది. అడగడానికి నోరు రాకుండా ఏడుపుతో ప్రార్థన చేసిన రోజులు కూడా నీకు ఉంటాయి. దాన్ని బట్టి నీకు అర్థమైపోద్ది మీ నాన్న ఫ్రీగా తెస్తున్నాడా, కష్టార్జితంతో తెస్తున్నాడా అన్నది. చూసుకోండి మీ మాటలో. మీ బతుకుల్లో మీరు వాళ్ళతో మీ ఇంట్లో కొంచెం ఊహ తెలిసేటోడికి మీకు కావాల్సిందల్లా మీ నోట్లోకి మీ చేతిలోకి వస్తుందంటే దాన్ని బట్టి అది ఎక్కడదో రాంగ్ మెథడ్లో వస్తుందనేది మీకు అర్థమైపోద్ది. కష్టపడిన వాడైతే ఖచ్చితంగా చెప్తాడు, నీకు ఇది అవసరమా, మన ఇంట్లో ఈ నెల ఖర్చు ఉంది, ఇల్లు మారుతున్నాం, లేకపోతే పిల్లలు మీకు ఫీజులు వస్తున్నాయి, మీకు తెల్లవారు లేగితే ఎన్ని అనలేదు మీ హృదయాల్లో. ఇవన్నీ కాకుండా నీకు ఎందుకురా అంటే మీ అమ్మగారు, ఏమండి ఆడు ఏమడిగాడు, ఎఫ్జెడ్డే కదా అందనుకో. ఏం అడిగాడు అంటే 2 లక్షల బండే కదా కొనిచ్చావనుకో. ఏంటి ఆ పరిస్థితి, దాని వెనక ఏంటి ఆలోచన? జాగ్రత్త. రైట్. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దాం ఏం జరిగిందో. ఈ ద్వితీయ ఉపదేశం ఏంటిది? ద్వితీయోపదేశకాండం అనగా రెండోసారి ఉపదేశం. 2 సార్లు చెప్పాడంటే అర్థం ఏంటర్రా? కొంచెం తెంగరబుచ్చి జాగ్రత్త అని అర్థం. ఇష్టం వచ్చినట్టు మళ్ళీ చేసుకోకు, నీకు నచ్చినట్టు నిర్గమకాండం దగ్గర ఆక్కో, నీకు మళ్ళీ చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టి ఇన్నని. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో అనేక హెచ్చరికలు నిర్గమకాండం దాటి ఉంటాయి. నిర్గమము బయటకు వచ్చేటప్పుడు చెప్పిన విషయాలు, ద్వితీయోపదేశము రెండోసారి ఉపదేశించి వాళ్ళని బలపరిచి భవిష్యత్తులో మీరు వెళ్ళబోతున్నటువంటి దేశంలోకి ఎలా ఉండాలి అనేటువంటి నిర్దేశాత్మకమైనటువంటి హెచ్చరికలు ద్వితీయోపదేశ కాండంలో ఉంటాయి. కాబట్టి డ్యూట్రానమీని దాటి వెళ్ళడానికి అవ్వదు. ప్రతి హెచ్చరిక డ్యూట్రానమీలో తగిలేస్తుంది. ఒకసారి 10వ అధ్యాయము
17వ వచనం ఏం చెప్తుందో చూద్దాం. ఏలయనగా ఉమ్. నీ దేవుడైన యెహోవా ఉమ్. పరమదేవుడును ఎలాంటి దేవుడు? పరమదేవుడును మంచి మాట అండి. పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు. పరమ ప్రభువు, ఆయనే మహాదేవుడు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, పరాక్రమవంతుడు. భయంకరుడైన దేవుడు. ఎన్ని నిర్వచనాలు చెప్పాడండి దేవుని గురించి, లక్షణాలు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు అలా అతిశయపడ్డారో కూర్చుని, అబ్బా నా దేవుడు పరాక్రమ దేవుడు, అబ్బా నా దేవుడు పరమదేవుడు, నా దేవుడు మహాదేవుడు, నా దేవుడు భయంకరమైన దేవుడు. ఇప్పుడు గుర్తించారా అసలు ఆయనకు ఆ ప్రభావాలు? ఇంకా నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. ఏం చూడ్డంట? నరుల ముఖమును అంటే ఏంటో తెలుసా? మనుషుల ముఖాలను చూడంట దేవుడు. నేను వెళ్ళి అయ్యగారు నేను ఆలివ్ గ్రీన్ అని అనుకో, నన్ను ఒకలాగే చూస్తాడు. నా పక్కన ఇక మా ఉన్నత బాబు వచ్చి నుంచున్నాడు అనుకోండి, ఉన్నతని ఒకలాగా చూస్తాడు. ఉన్నత చిన్నపిల్లాడు ఆలివ్ గ్రీన్ పెద్ద పాస్టర్ నేను చూడ దేవుడు నా ముఖాన్ని చూసి ఏమి లక్ష్య పెట్టాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనిషి మనకు అవతలైన కొంచెం ఉద్యోగస్తుడైతే I10లో దిగితే ఒకలాగా ఉంటాయి, I20లో దిగితే ఒకలా చూస్తాం, బెంజ్లో దిగితే ఇంకోలా దిగుతాం, గంజి తాగితే ఇంకోలా చూస్తాం. ఏంటి మనిషికి? మనుషుల ముఖాలు చూస్తాం. ఆయన ఏం చూడ్డు? ఎవడైనా ఒకటే అంటాడట. నువ్వు థియలాజీ చదివి వచ్చేసినా కూడా నిన్ను ఒకేలాగా చూస్తాడు. అర్థమైందా? నువ్వేం చేసావు అన్నదానికి అనవసరం, నువ్వు ఎవడైనా మనిషివే అంతే. నరుల ముఖం లక్ష్య పెట్టిన వాడు, లంచము పుచ్చుకొనని వాడు. ఏంటి పదం? లంచము పుచ్చుకొనని వాడు. ఏంటి? లంచము పుచ్చు. ఆయన ఏమన్నా మనిషా? దేవుడు. దేవుడు ఏం తీసుకోడంట? మళ్ళీ చదవండి. కరెక్ట్ అని చదువుతున్నావా? దేవుడి గురించే కదా ఇదంతా. మనం ఏం తప్పడిపోతున్నావా? ఏమండి ద్వితీయోపదేశకాండం ఎవరు? దేవుడు ఎలాంటాడు? లంచము పుచ్చుకొనని వాడు. లంచము పుచ్చుకొనని వాడు అంటే దేవుడికి లంచం ఇస్తామా? హలో హలో హలో, ఇస్తామా ఇవ్వమా? ఒకసారి చెక్ చేసుకోండి. లంచం అంటే ఏంటి? మళ్ళీ అతను అధికారి ఎవరు? దేవుడు. మనం ఏమైనా ఇచ్చి ఇయ్యో అన్నాం అనుకో, లంచమే. ఇస్తాను అని ఆశ పెట్టావనుకో, ఎవరికి? దాని పేరు మొక్కుబడి. నువ్వు ఇస్తే నేను ఇస్తాను అన్నావు అనుకో, ఇది లంచమే. నువ్వు నాకు అది చెయ్యి, నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నాకు ఫస్ట్ శాలరీ ఇస్తాను, లంచం. లంచం. దేవుడు లంచం పుచ్చుకోడంట. మీ పక్క వాళ్ళకి చెప్పండి, గుర్తుంటుంది. మనం ఇవ్వకూడదు కూడా. దేవుడికి లంచం ఇవ్వగలిగిన నరుడు ఉన్నాడా లేడా? నేను చెప్తానేనండి. ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు 3 ఆడపిల్లలు నాకు, ఏ పిల్ల పెళ్లి ముందైనా పర్వాలేదండి ప్రార్థన చేయండి అన్నాడు. హే ముందు పెద్దని చెయ్యి, తర్వాత 2, తర్వాత 3, ఒక వరుస ఉంది, కన్నప్పుడు తెలుసు కదా, ఏ క్రమంలో బయటకు వచ్చారో ఆ క్రమంలో ఇంట్లోంచి పంపించే అన్నాను. ఆయన అన్నాడు, బాబు 3 ఒకసారి వచ్చి ప్రిన్స్లాగా తయారయ్యారు, మధ్యలో ఇద్దరిని పిలిచి దాటి పెద్ద అయిపోయింది, సెంటర్ సౌండ్గా ఉంటుంది ఎప్పుడు, సో పెద్దదైపోయింది కాబట్టి దేని చూసినా ముందు ఆనేస్తున్నారు వీళ్ళు. పెద్దదేమో ఎంత ఉంది, రెండోది అంత ఉంది, మూడోదేమో ఎంత ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎవడో ఒకటి సేల్ అయిపోయి బాబు అన్నాడు. అలా కాదు, ప్రార్థన చేద్దాం, దేవుడు నమ్మదగినవాడు, ఎంత బతికి తప్పుడు పని ఎందుకు చేయటం, వద్దులే ఆలోచించు, ముందు ఎవరైనా వస్తే పెద్ద అమ్మాయి అండి, తర్వాత 2 అండి, తర్వాత 3 అండి చెప్పు, చదువుకున్నారుగా, ఉద్యోగాలు ఏదో ఎలా పెడుతున్నారు, వెళ్తారులే, చిల్లరని సొరకేం కాదు నీ పిల్లలు అన్నాను. ఒక సమయంలో మొత్తం కుటుంబం అంతా, భార్య 3 పిల్లలు వచ్చారు. వచ్చి పాస్టర్ గారు ఒక విషయం మేము డిసైడ్ చేసామండి. ఏంటండి అని. మీకు బట్టలు పెడదాం అనుకుంటున్నాం అన్నాను. నాకు బట్టలు ఎందుకు అన్నాను. అనంటే లేదండి, మీకు సఫారీ సూటు, అమ్మగారికి పట్టు చీర, మా అమ్మకి పట్టు చీర ఇచ్చి, మేము పెద్ద పాప పెళ్ళి అయిపోతే మీకు 50,000, నాకు కానుక 50,000, చర్చికి 15,000, మీకు సఫారీ సూటు, అమ్మకు పట్టు చీర, ప్రార్థన చేయండి అన్నాడు. దీని అర్థం ఏంటి? కమిట్మెంట్ తాలూకా మీనింగ్ ఏంటి? తెలివైన వాళ్ళు చెప్పండి. ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్లు చెప్పండి. అంతెందుకండి, బడ్డీ కొట్లోడని చెప్తాడు. చార్టెడ్ అకౌంటెంట్ ఎందుకు దేనికోసం వచ్చాడు ఈయన? పెళ్ళి కావాలి. ఇప్పుడు నాకేమి ఇస్తున్నాడు? ప్రార్థనకు కానుకొనుకోకూడదా? లంచం అనిసావు పాప, మరి ఎలాంటి పదాలతో నన్నేంటి అలా చేసావు? దాన్ని ఏమనాలి? మార్చండి, పేరు మార్చండి. గిఫ్ట్, ఇంకొంచెం పాలిష్డ్గా. నేనన్నాను,
ఆ సఫారీ సూట్ నువ్వు కుట్టించుకో, పట్టు చీర ఆ అమ్మాయికి పెళ్లి గుంచుకో, నాకు 50,000 ఇవ్వకో, చర్చికి 15,000 అసలు ఇవ్వకో, నీ పెళ్ళి నేను ఉచితంగా చేసి పెడతా, పెళ్ళి సెట్ చేసుకురా, ప్రార్థన చేయమన్నావు చేస్తా, అంతవరకే నా బాధ్యత. కానీ ఈరోజు నేను ఇదేదో ఇస్తే నా పెద్ద కూతురు పెళ్ళి అయిందని నువ్వు రేపు వచ్చి రోడ్డు మీద మాట్లాడితే, ఓ సాక్ష్యం పెళ్ళిలో చెబితే, ఈ ఘనంగా జరగడానికి కారణం దేవునితో నేను చేసుకున్న తీర్మానం అని నువ్వు ఒక పనికి మాలిన అబద్ధపు పదం వాడితే నా దేవుడు బాధపడతాడు. ఆ ఎందుకు బాధపడతాడో చెప్పనా? ఇప్పుడు చదవరా వచనం. నీ దేవుడు ఎలాంటోడో 17వ వచనం. నా దేవుడు పరమదేవుడు ఏంటి? పరమదేవుడు ఆ. పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే ఆ. మహాదేవుడు, మహాదేవుడు, పరాక్రమవంతుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టని వాడు. ఏంట్రా నీ ముఖంతో నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇవ్వడం? నా దేవుడు ఎలాంటోడో లంచం తీసుకోవడం నీకు అర్థం కాలేదా? బైబిల్ చదవలేదా నువ్వు? నీ పిల్లల పెళ్ళిళ్ళు అవ్వనంత మాత్రంలో నువ్వు దిగజారిపోయి లంచం ఇవ్వడానికి వస్తావా నువ్వు? నేను కాకుండా లుంగి అంగి వేసుకున్నాను అనుకోండి, నేను అర్థమైందా? లుంగీలు అంగీలు వేసుకున్న పాస్టర్ అనుకో, దేవా ఈ పళ్ళెములో పెట్టిన కానుకను దీవించినందుకు స్తోత్రములు అంటాడు. దేవుడు భయంకరుడని నీకు తెలియక అది బహుమానమని పేరు పెట్టి సంఘాన్ని మోసం చేస్తున్న లుంగిగాళ్ళారా, అర్థం కావాలి దేవుని సంగతి ఏంటో. నీ కార్యక్రమం జరిగించుకోవడానికి పళ్ళెని అడ్డుపెడతావా? లంచం కదా అది. ఏ దేవుడితో నువ్వు బతుకుతున్నావు? ఆ దేవునితో నీ విలువేంటి? ఆ వ్యక్తికి నేర్పాల్సిన పద్ధతి ఏంటి? ఎందుకు నువ్వు ఆ లంచానికి దిగజారుతావు? ఏమనాలి? ఆలోచించు. నువ్వు కూడా ఇలాంటి తప్పుడు పనులకు దిగజారద్దని హెచ్చరిస్తున్నాను. ఇది లంచం కాదు. మరి నువ్వు ప్రేరేపించబడి ఇచ్చేది దేవునితో మాట్లాడే మాటలు, ప్రార్థనలు అబద్ధాలు కాదు. ఇలాంటివి ఎన్ని చేయట్లేదు మీరు? రెండో విషయంకి వస్తా. ఆయన అంటున్నాడు నరుల ముఖాన్ని లక్ష్యం గుర్తుపెట్టాడు, లంచం తీసుకొని దేవుడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంకి రండి. 1 కొరింథీ 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేనరని మీకు తెలియదా? ఇక్కడ చాలా ఖచ్చితమైన హెచ్చరిక. ఏమంటాడంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? నేను ఇల్లు కట్టించుకుందాం అనుకున్నాను రోజునక్క. ప్రార్థన చేయమని పాస్టర్ గారికి చెప్పాను. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ మీరు కట్టనీడలో కాపురం చేయదురని చెప్పాడు. ఆయన ప్రార్థనలో ప్రవచనంలాగా మాట్లాడుతూ ప్రార్థనలో అన్నాడు ఆయన, మీరు కట్టనీడలో కాపురం చేస్తారంటే నాకేం అర్థమైందో తెలుసా? అయితే నేను ఇల్లు కనుక్కుంటాను తప్ప కట్టుకోనని నాకు అర్థమైంది. అప్పుడు నేను అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి వెళ్ళాను. ఎందుకు? మీరు కట్టనీడలు అంటే ఎవరు కడతారు? కాంట్రాక్టర్ కడతాడు. అప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తాను? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున కొబ్బరికాయ కొడతాను. సిగ్గులేనోడిని. నేను చేసే పని ఇదే, కొబ్బరికాయలు కొట్టడమే. కొట్టించుకుంటున్నారా కొబ్బరికాయలు? సో ప్రార్థన చేశారు ఆ పాస్టర్ గారు, ఏదో అయిపోయింది. నేను అపార్ట్మెంట్ కాదు కానీ ఇల్లు కట్టుకుందామని మా స్థలంలో బుడా ఆఫీస్కి వెళ్ళి నా ప్లాన్ అప్రూవల్ కోసం పెడితే అతను నా దగ్గరికి ఒక ఆయన్ని పంపించాడు. ఆయన ఏమన్నాడంటే, సార్ మీరేనా సార్ ఇల్లు కట్టుకోవడానికి? ఇక్కడైనా సార్ అని అడిగాడు. అవును బాబు ఇక్కడేనంటే టేప్ తీసుకొచ్చారు. ఎడం పక్కింత, కుడి పక్కింత, దక్షిణం ఇంత, తూర్పు ఇంత అని లెక్కలు రాసుకున్నారు. అంతా రాసి ఆయన పక్క తీసుకొని కూర్చోబెట్టుకుని సార్ కొంచెం కూల్ డ్రింక్ ఇప్పించండి సార్ అన్నాడు ఒక డ్రైవరు. ఎవరో బాబు 3 డ్రింకులు తీసుకురా అన్నాను. ఆడితో పాటు నాకోటి. మొత్తం ముగ్గురం తాగాం. తాగుతుంటే అన్నాడు, సార్ ప్లాన్ అప్రూవల్కి 50,000 అవుతుంది సార్ అన్నాడు. ఎంత అన్నాడు? 50,000 అన్నాడు. ఇప్పుడు ఇల్లంతా అయ్యేటోడికి నాకు ఒక 40 లక్షలు అవుద్ది. 40 లక్షలు 50,000 అనుకోవాలి. సర్లే నిండా ముందు సెల్ ఉందని చెప్పి ఆ ప్లాను, ఏమండి బిల్డర్ గారు ఇవ్వాలి కదా ప్లాన్ అప్రూవల్కి, కాళిదాస్ గారు ఇవ్వాలి కదా, అది కుడితిలో పడ్డ ఎలకలాగా అంటే బాగా అంటే బాధ. మొత్తానికి ఏం చేయాల్సి వచ్చింది? 50,000 ఇచ్చేసాను. ప్లాన్ అప్రూవల్ వచ్చేసింది. కొంచెం డీవియేషన్స్ అటు ఇటు చూసుకున్నా పర్లేదు అన్నాడు ఆయన. ఎవరో ఇచ్చిన ఇన్స్పెక్టరు. సో పనిలో పని మేము 2 ఫ్లోర్కి తీసుకుని 3వ ఫ్లోర్ కూడా కట్టేసాం. మరి మీకు కట్టుకో, మీ 50,000 ఇవ్వలేదు ఏంటి? తల ఊపామంటే దాని అర్థం వేరే. వేస్తాం 3వ ఫ్లోర్ కట్టేస్తాం. పెంట్ హౌస్ కూడా కట్టేసాం పైన. 4 అనమాట పెంట్ హౌస్. అద్దాలు మారిపోతాయి. సో పెట్టాం. కారు ఇంట్లో పెట్టడానికి అవ్వదు, ఇంట్లో పెట్టడానికి రాదు. మళ్ళీ పైన 3వ ఫ్లోర్ వేసాం. అయిపోయింది.
పాస్టర్ గారికి చెప్పాం అని నేనే ప్రార్థనకి వెళ్ళాం. బాగుందా ఆ ఇల్లు అంటే అవునన్నా బాగా కట్టించాం, దేవుడు బాగా కట్టించాడని. దేవుని స్తోత్రం అని. ఫస్ట్ ఫ్లోర్ ప్రార్థన అయిపోయింది, 2వ ఫ్లోర్ ప్రార్థన అయిపోయింది, 3వ ఫ్లోర్ ప్రార్థన అయిపోతుంది. ఇంకా పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి రాను, కాళ్ళు నొప్పులు అతని ఎక్కడికన్నా ఇంకోడు ఏంట్రా ఇదని. అప్పుడు ఆయన మాట చెప్పాడు ఏమంటే, 50,000 తీసుకున్నాము, దేవుడు ఇల్లు ఇచ్చేసాడండి. లంచం ఇచ్చావా, బహుమానం ఇచ్చావా, ఏమిచ్చావు, ఏమిచ్చావు, అంతేనా? ఇప్పుడు ఇవ్వకపోతే ఇల్లు కట్టడానికి అవుద్దా? నిజం చెప్పండి, మనలో అన్నమాట. జీవితంలో ఇల్లు కట్టగలవా? ఇప్పుడు ఈ నెల ఈసారి కాబట్టి 50,000, ఇప్పుడు ఇంకోసారి వస్తే 1,00,000 అయిపోవచ్చు, రేటు పెరిగిపోవచ్చు, ఇంకా అయితే రూల్స్ రెగ్యులేషన్స్ మారిపోవచ్చు. బట్ మనం కట్టాలా వద్దా, ఇవ్వాలా వద్దా? ఏమనంటే ఎవరైనా ఇవ్వాల్సిందే అనండి ఒకసారి. ప్రభు ఏమంటాడో ఆ భాష, దేవుడు ఏమంటాడు ఆ భాషని, నువ్వు న్యాయవంతుడివి, దేవుని రాజ్యంలో చోటు ఉంది దా, భూమి మీద ఇల్లుంది, పరలోకంలో ఇల్లుంది దా అంటాడా? ఏం మాట్లాడలేదేటండి అండ కదా. ఏమంటాడు? అన్యాయస్తుడు నువ్వు, భూమి మీద నువ్వు మోసం చేస్తున్నావు, బలవంతంగా చొరబడుతున్నావు, దేవుని రాజ్యంలో స్థానం అంటున్నావు, నీతిగా నిలబడాల్సిన అవసరం దగ్గర లంచం ఇస్తున్నావు, జాగ్రత్త సుమి అని అనడా? రైట్, నేను బాధ పెట్టాలని చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఇంత మంచి ఇంటిని ఇచ్చినందుకు, స్వాస్థ్యంగా ఇచ్చినందుకు స్తోత్రం అన్నాం అనుకో, దేవుడు ఏమంటాడు? ఆయన భాషలో ఏంటి దీని బాధ? న్యాయమా అన్యాయమా? అందరు ఇస్తున్నారు సార్, మీరు అన్యాయం అంటే ఎలా పాస్టర్ గారు, ఆలివ్ గ్రీన్ గారు లేనిపోయిన వాక్యాలు చెప్పి భయపెట్టేస్తాం మమ్మల్ని. నీకొక్కడికే ఇలాంటి వాక్యాలు గుర్తొస్తాయా? ప్రశాంతంగా దీవించి చెప్పేసి పంపితే పోమా, నీ కానుకలు కూడా వస్తాయి కదా. చచ్చిపోమన్నా చచ్చిపోతాను కానీ, అడుక్కోనమన్నా బతుకుతాను కానీ, నీకు తప్పుడు మాటలు చెప్పి దీవెనల ఆశీర్వాదాలు చెప్పను నేను. అడుక్కోవద్దని చెప్పలేదు బైబిల్. మీ కళ్ళెదురుగా అడుక్కుని బతకగలను, కష్టపడగలిగినంత వరకు కష్టపడి బతుకుతా, కష్టపడలేనప్పుడు అడుక్కుని బతుకుతా. కానీ భయపెట్టో, బెదిరించో, దీవించో నీ దగ్గర నుంచి లాభం సంపాదించుకోవడానికి దేవుడు నన్ను పిలవలా. అలాంటి బోధ బతికినంత కాలం చేయను. దేవుని నీతేంటి? ఆయన దాన్ని ఏమంటాడు? నీ హృదయం నీతో నిన్ను ఎన్ని ధైర్యాలకైనా తీసుకో. నేను నీకు విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ఖచ్చితంగా బైబిల్ చెప్పే విధానాన్ని దాటిపోయి మనం ఏ పేర్లు పెట్టినా దేవుడండి ఆయన. ఆయనతో మీ తమాషాలు ఏంటండి, ఆయనతో మీ సరదా మాటలు ఏంటండి, ఆయనతో మీరు డైల్యూట్ అయిపోయే విషయాలను తెచ్చుకోవటం ఏంటండి? ఇట్ షుడ్ బి సీరియస్. నువ్వు చేసే పనికి నీ పిల్లోడు సఫర్ అవుతున్న తండ్రిని చూసి ఏంటాడి ఎలాగున్నావంటే, ఒరే ఈ తప్పుడు పని నేను చేయకూడదు అనుకున్నాను రా, అందుకు బాధపడుతున్నాను రా అంటే, నీ కొడుకు రేపటి దినం భవిష్యత్తులో ఒక నీతిమంతుడు తయారవుతాడు, ఒక ఇంజనీర్ అవుతాడండి. ఆడు పాపం చేయకుండా తయారవుతాడు నిన్ను చూసి. అది తల్లిదండ్రుల పెంపకం అంటే. తప్పుడు చేసి మనం ఎలాగైనా అడ్డదారులు దొక్కి దేవుడు దీవినని నీ కొడుకును సింహాసనం మీద పెడితే దేవుడు అని ఆనందిస్తాడా? నువ్వు చేసింది అన్యాయస్తుడు అనడం. బాధపడకండి, కానీ ఏ పరిస్థితుల్లోనే నువ్వు గుర్తుపెట్టుకో, నీ డబ్బులకు నువ్వే అధికారివి. యువర్ మనీ యువర్ ద బాస్. ఒకసారి చెప్పండి, మై మనీ ఐ ఆమ్ ద బాస్ అని. నువ్వెంత సంపాదించుకుంటే అది నీదే. మీ నాన్నగారు మీకు ఇచ్చింది స్వాస్థ్యం, మీ పితరులు మీకు ఇచ్చింది దీవెన, మీ ఫోర్ ఫాదర్స్ నుంచి నీకు వచ్చింది ఏదైనా బ్లెస్సింగే, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చింది స్వాస్థ్యం, నువ్వు సంపాదించుకుంది నీది. ఇవన్నిటి మీద హక్కు నీకే. నువ్వు ఎలా ఖర్చు పెట్టినా దేవుడు ఏమన్నాడు? రిపీట్, నువ్వు ఎలా ఖర్చు పెట్టుకున్నా దేవుడు నిన్నేమన్నాడు? కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, సంతోషంగా, ఆనందంగా నీ డబ్బు నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసేసుకో. దేవుడు నిన్నేమన్నాడు? ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హోటల్కి వెళ్ళాను. ఎక్కడికి? మా సర్వర్ వచ్చాడు, ఏం కావాలి సార్ అన్నాడు. చెప్పాను, ఇగో మా పాపకు పూరి, మా అక్కకి ఇడ్లీ, మా తమ్ముడికి చట్నీ, మా వీళ్ళకి సాంబారు, వీళ్ళకి నెయ్యి, వీళ్ళకి పొడి, వాళ్ళకి ఉప్పు, వీళ్ళకి కారం, మొత్తం ప్లేట్లన్నీ వేసుకొచ్చాడు. సర్దాడు. నెక్స్ట్ సార్ అన్నాడా. నెక్స్ట్ మళ్ళీ టిఫిన్లు చెప్పాను, నెక్స్ట్ స్టార్టర్లు చెప్పాను, నెక్స్ట్ మెయిన్ కోర్స్ చెప్పాను. మొత్తానికి అన్నీ అయిపోయినాయి. చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బోర్డ్స్ వచ్చాయి. మొత్తానికి 2.5 గంటలు ఆ హోటల్లో బంద్ చేసాం. తిన్నాం అయిపోయిన, చేతులు కడిగేసాం. వెళ్ళిపోయేటప్పుడు ఇప్పుడు బిల్లు చేతికెట్టాడు. బిల్లుతో పాటు ఏమి ఇవ్వాలి? టిప్ ఇవ్వాలా ఇవ్వకూడదా?
నేను ఇందాక ఏం చెప్పాను, నీ డబ్బులు నువ్వే బాసు. నువ్వు సంపాదించింది నీదే, మీ నాన్న అమ్మ నీకు ఇచ్చింది నీదే, మీ తాతలు మీకు ఇచ్చింది స్వాస్థ్యమైన బహుమానాలు అవన్నీ మీవే. సో నీ డబ్బులకు నువ్వే బాసు. ఇవ్వకపో, దెర్ ఇస్ నో రూల్, నో కంపల్షన్. సో నువ్వు హ్యాపీగా ఇచ్చావా ఇవ్వు, ఏడుస్తూ ఇచ్చావా నో ప్రాబ్లం ఇవ్వు. నువ్వు ఇచ్చావా లేదా అది కూడా ప్రాబ్లం కాదు, ఎందుకు ఆడికి జీతం యజమానిస్తున్నాడు. సర్వీస్ నువ్వు పొందుకున్నందుకు నువ్వు సాటిస్ఫై అయితే ఒక 100 రూపాయలు, రూపాయో 10 రూపాయలు నువ్వు తిన్నంత ఇవ్వవు కదా, ఇస్తావు. రోడ్డు దగ్గర నుంచోగానే సెల్యూట్ కొడతాడు, డోర్ తీస్తాడు, నువ్వు 10 రూపాయలు ఇస్తావు. సర్వీస్ చేసినోడికి 10 ఇవ్వకుండా ఆ డోర్ తీసినోడికి 50 ఇస్తే ఏమనాలి నిన్ను? ఆడు సెల్యూట్ కొట్టినందుకే. అది ఎక్స్ట్రా గడివి అంటారు నిన్ను, జాగ్రత్త అలా చేసేవాళ్ళని. సో ఎవడు కష్టపడ్డాడో అడిగి న్యాయం. రైట్, ఇప్పుడు విషయంకి వస్తున్నాను. నీ డబ్బులు నీ ఇష్టం, తప్పేమీ లేదు. నేను ట్రైన్ ఎక్కాను, సెకండ్ కండిషన్, మంచి సమ్మరు, సీట్లు బెర్తలు లేవు, హైదరాబాద్ వెళ్ళాలి అర్జెంటు, తెల్లారిపాటి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోవాలి. టీటీ దగ్గరికి వెళ్ళాను. ఏమడుగుతాను చెప్పండి వెళ్ళి, సార్ హైదరాబాద్ ఒక బెర్త్ చూడండి సార్ అంటే నిన్ను అంచనా వేస్తాడు, నువ్వు ఇవ్వగలవా లేదా అని. సార్ చూడండి సార్, ఎంతైనా పర్లేదు సార్, ఎంతైనా ఖచ్చితంగా నువ్వు ఇవ్వమంటావు. ఎందుకంటే మంచి సమ్మర్లో సీట్ లేకపోతే పడుకుని ఎలా వెళ్తావు? హైదరాబాద్ 12:30 గంటలు జర్నీ, ఎస్త్రీలో కూర్చోండి అన్నాడు. హాయిగిల్లో ఇంకా మరి నిమిషంలో మారిపోద్ది సీట్ అంతా, సీన్ అంతా నీదే. ఎస్త్రీలో ఆ భోగి మీద ఆ సీట్ మీద దుప్పటేసేసావు, అంత వేసి పడుకుంటావు, ఆడొచ్చి లేపుకుంటాడులే నీకెందుకు. సో వచ్చాడు, ఎంత అన్నాడు, టికెట్ చూపించావు, చూశాడు, 500 సార్ అన్నాడు, టక్కునిచ్చావు, వెళ్ళిపోయాడు. స్లిప్ గిప్ ఏమి జాంతనాయి గయా. ఇప్పుడు నువ్వు లంచం ఇచ్చావా? 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 ఏం చెప్పారు ఇప్పుడు? టిప్పు లంచమా? టిప్పు హోటల్లో టిప్పు లంచమా? అవుట్ ఆఫ్ యువర్ ఫ్రీ విల్ కదా, అది నీ డబ్బు నీ ఇష్టం కదా, యువర్ ద బాస్ కదా. ఇప్పుడు నా డబ్బులు, నేను ట్రైన్ ఎక్కాలని టికెట్ కొనుక్కున్నాను, రైల్వేకి నేనే నష్టం కలిగించలేదు, నేను బెర్త్ కోసం టీటీని అడిగాను, అతను 500 అడిగాడు, 500 ఇచ్చాను, నేను కూర్చున్నాను. నాది లంచం అని ఎవడంటాడు ఇప్పుడు? అని నేను సమర్థించుకుంటున్నట్టుంది కదా మీకు. ఐ రిపీట్, అది కూడా నీ డబ్బులు, నువ్వే బాస్వి, నువ్వు ఇచ్చింది లంచం కాదు. పుచ్చుకున్నోడు లంచం, నీది కాదు. ఇప్పుడు లంచం పుచ్చుకున్నాడు ఎవడు? స్లిప్ ఇచ్చేస్తే ఆడు పాపి కాదు, అదే రిసిట్ ఇస్తే. ఇవ్వకపోయినందువల్ల వాడు తప్పు చేశాడు. బట్ నీకు అక్కడ ఖాళీ ఉంది, సీట్ ఇచ్చాడు, లేకపోతే ఆడిది ఇస్తాడా? ఎవరిదో తీసి ఇచ్చే తూరుకుంటాడు ఎవడైనా. సో అక్కడ ఉన్నది ఎవరు నష్టపోయారంటే ప్రభుత్వం నష్టపోయిందా, లేకపోతే వాడు నష్టపరిచాడా, వాడు లాభం పొందాడా, దట్స్ నాట్ మై బిజినెస్. నా డబ్బులతో నేను ఒక సర్వీస్ పొందుకోవాలని కొనుక్కున్నాను, నేను వెళ్ళిపోయాను. సో దట్ ఈజ్ నాట్ ఏ లంచం. అది ఎప్పుడు నా మీద ప్రేరేపించబడి. ఎప్పుడు లంచం అవుద్దో చెప్పనా? టికెట్తో పాటు డబ్బులు కూడా లేకుండా చేశారు, ఏదో ఒక 50 రూపాయలు ఏదో కొంత కనపడేలాగా టికెట్తో పాటు పట్టుకుని ఉంచున్నాను అనుకోండి. సార్ సార్ హైదరాబాద్ సార్, సార్ సార్ ఒక సీట్ సార్, టికెట్ పట్టుకుని పక్కన పెట్టాను అనుకోండి, అది లంచం. ఏం చూపిస్తున్నాను? నేను అతన్ని ప్రేరేపిస్తున్నాను, ప్రేరేపించి నా సర్వీస్ రెండర్ చేసుకుంటున్నాను. నువ్వు ప్రేరేపిస్తే అది లంచం. వాడు అడిగి తీసుకున్నాడు అనుకోండి, దట్స్ నాట్ మై బిజినెస్. రిసీట్ ఇచ్చాడు, ఫైన్, ఇట్ గోస్ టు ద గవర్నమెంట్. నో నో, ఇక్కడ మీరు భూతత్వంలో చూపడాల్సిన పెద్ద విషయాలు ఏమీ కాదు. కాబట్టి జాగ్రత్త, నీ డబ్బులకు నువ్వు బాసువి. నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావో, దాని వలన నువ్వు ఎలాంటి లాభం పొందుకుంటున్నావో దాన్ని పట్టుకుని ప్రార్థన ఎలా చేస్తున్నావో జాగ్రత్త. అక్కడ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మోసం చేసుకోకు. నువ్వు చేసే తప్పు ఎలాంటిదైనా ఆ లంచగొండిగా పనిచేసే జీవితాన్ని దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడకపోతే, ప్రభువా ఇది నేను చేతకాని స్థితిలో నేను ఈ పని చేయాల్సి వచ్చింది, ఈ పరిస్థితి వల్ల ఈ దుర్భరమైన స్థితిలోకి వెళ్ళి ఈ నీచ పని చేశాను, నన్ను క్షమించను నువ్వు అడగకపోతే ఎప్పటికీ ఆ ప్రార్థన దేవుడు వినడు. నిన్ను దీవించినందుకు దేవుడు ఏమీ బాధపడడు, కానీ నిన్ను మరొక దేవుని కృపను బట్టి ఇవ్వవలసిన విషయాలు పోగొట్టుకుంటాం, సమాధానం కోల్పోతాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. నేను హాస్పిటల్కి వెళ్ళాను, కేజీహెచ్కి, కింగ్ జార్జ్ హాస్పిటల్కి. మన చర్చిలో ఎవరికో బాగాలేదంటేను డెలివరీ కేసు తీసుకుని వెళ్తే లేబర్ రూమ్ తీసుకెళ్ళటానికి గైనిక్ వార్డుకి షిఫ్ట్ చేయమన్నారు. వెంటనే తోటివాడిని పిలిచి, బాబు
స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళాను సార్ అంటే చూసి ఏవాడికే అన్నాడు. మాకు నొప్పులు, ఆడికేమి నొప్పులు లేవుగా, మేము కింద మీద పడుతున్నాం, ఆడికేం పడ్డగా, ఏ వాడికే అన్నాడు. గైనిక్ వార్డు సార్ 500 అవుద్దాను. ఏంటి స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళడానికి 500 అవుద్దా అని అంటే మీ దోసుకెళ్ళండి అన్నాడు. మన డ్యూటీ ఆ డ్యూటీ మనం చేస్తే ఆడేందుకు, ఒరే బాబు అలా కాదులే అని చెప్పి ఓ 200 అడిగిచ్చి ఆ మనిషిని ఎక్కించుకుని మొత్తానికి స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి. వీడు ఏం చేశాడు తెలుసండి, వీడికి భాష ఒక ప్రత్యేకమైన లాంగ్వేజ్ ఉంటుంది. వాళ్ళది కేజీహెచ్లో వాళ్ళందరూ ఒక భాష మాట్లాడుకుంటారు. ఆ భాషలో అక్కడికి వెళ్ళేటాడికి అవతలాడు చెప్పాడు, నేను 5 అడిగితే ఇటు 2 ఇచ్చాడని. ఆడికి తెలియదు ఆ భాష నాకు తెలుసని. మా ఊర్లో ఆ భాషే మాట్లాడతారు, మా చర్చిలో వాళ్ళు ఆ భాష మాట్లాడతారు. మనం దానిలో ఎక్స్పర్ట్లమే. కాకపోతే అనవుగాని చోట అధికులు మనకూడదు. ట్రాన్స్లేటర్స్ అన్ని చోట్ల ఎందుకు ఈడు హింట్ ఇచ్చాడు. 500 అడిగితే 200 ఇచ్చాడు, మిగిలింది నువ్వు వసూలు చేయన్నాడు అవతలాడికి. ఆడొచ్చి నుంచుని బెడగాలి లేదన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయమని అర్థం, మళ్ళీ ఎంత రాను 500 అన్నాడు. 500 అంటే కాదు బాబు మరి ఏది చూడు మరి అని చెప్పి ఓ 200 కాగితాలు ఇస్తే, ఎందాక నువ్వు 500 అడిగితే 200 ఇచ్చాను. వీడికి ఎవరు చెప్పాడు ఈలోపు, ఆడి భాష కమ్యూనికేషన్ అలా యూనిటీ బాగుంటుంది. మీరు ఏమీ అనుకోకండి. మళ్ళీ ఆడికి 200 ఇచ్చి బెడ్ మీద వేసుకుని దిండి ఇవ్వలే. ఒరే బాబు దిండి ఎదురంచ అంటే మీరు ఇచ్చింది 200, ఇంకో 100 ఇస్తే దిండి వద్ద అన్నాడు. మళ్ళీ 100 దిండి. దుప్పట ఎదురు అన్నాడు, 100 ఇస్తే దుప్పట అన్నాడు. 100 దుప్పటే. 500 ముందే ఇచ్చేస్తే అన్నీ వేసి ఇచ్చినేమాడు. నేనేమో లంచం ఇస్తున్నానా? ఆడి జీతం వాడు పొందుతున్నాడా లేదా, చెయ్యాలా లేదా? అయితే కూర్చో, రేపు చేయించాడు. రేపటి వరకు తేడాడు. డాక్టర్ వచ్చాడు అనుకో, ఏమంటే లేవు మేడం అంటాడు. డాక్టర్ కూడా సూపరింటెండెంట్ కూడా కిక్కురు వండు, సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆడికి వెళ్ళి చూడండి అని. ఇప్పుడు ఏడు చూడాలి, సొమ్ములు తీ చెల్లించు, లంచమా? డూ యూ ఫీల్ దట్ ఇస్ ఎ బ్రైబ్? కాదు. నీ డబ్బులు, నీ అవసరం నువ్వు తీర్చుకో, నీ పని చేసుకో, డెలివరీ చేసుకో, పిల్లల్ని నీ ఆవిడని తీసుకుని పో, చెల్లించు. దేవుడు దాన్ని లంచం అన్నాడు. వాడి బలహీనత, వాడి బలమా, అధికారుల నువ్వు కాగితం ఇస్తున్నాడు, ఫోటోలు తీ అన్నావు అనుకో, ఏం తీసినా ఏమవ్వదు, కుచ్ ఫర్క్నాయి పడతా. నీ పని అవ్వాలంటే నువ్వు అక్కడ ఏం చేయాలి, టిప్పు, ఇప్పుడు నేను చెప్పిన కండిషను, ట్రైను, డబ్బులు ఎవరివి? నువ్వు ముందే అక్కడికి వెళ్ళి రే ఇలారా నీకు 2000 ఇస్తాను, మంచి రూమ్లో సీట్ వేసి అన్నీ రెడీ చేసి అన్నాను, అది లంచం, అది పాపం. సో నీ డబ్బులకి నువ్వు బాస్. ఎంఆర్ఓ ఆఫీస్లో నా కాగితం రావాలి, బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాల. వెళ్ళాను, అప్లికేషన్ దరఖాస్తు పెట్టుము, పెట్టి తిని, రేపు రమ్ము వెళ్ళి తిని, ఎల్లుండి రమ్ము వాడు చెప్పి తిని, ఎల్లుండి పోయి తిని, పోయి రమ్ము అన్నాడు. ఏంట్రానంటే ఆడు రమ్ము అంటే నాకు అర్థం కావట్లేదు భాష. ఆడికి ఇవ్వాల్సింది రమ్ము ఇవ్వాలని. అవునరా, 4 రోజులు తిప్పుతున్నారండి కాగితం అని అంటే, మీకు చెప్తున్నాం కదా సార్ ఎల్లుండి రమ్ము 3 రోజులు రమ్ము అని. ఇప్పుడు ఏంటి సంగతి అని అంటే, మర్యాదగా ఆడికి ఇవ్వాల్సిన శేష, దాంతోపాటు ఇవ్వాల్సిన డబ్బులు అక్కడికి ఇస్తే కాగితం ఆ రోజు డేట్లో రెడీ అయిపోయిందండి. నేను ఇచ్చిన రోజు రాత్రే రెడీ అయిపోయింది ఎంఆర్ఓ ఆఫీస్లో. ఇప్పుడు నాకు ఇవ్వకపోయాడు, ఇప్పుడు తప్పు ఎవడది? నా కొడుకు రోజు అడితే ఏటనా అన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తావు వస్తావు, సర్టిఫికేట్ గురించి టీచర్ చంపేస్తుంది అంటే, ఉండరా నాన్న రేపు రమ్మన్నాడు రా, రమ్ము అంటున్నాడు రాడు. రోజు సిగ్గుపడాలి కానీ పని అవ్వదు. ఇప్పుడు వాడు కాగితంతో నీకేం చెప్తున్నాడో తెలుసా? తుపాకీ నీ మెడ మీద పెట్టి డబ్బులు ఇయ్యి అన్నాడు. ఏం చేస్తారు? లంచమా? అది లంచమా? కాదు. కరెంట్ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీసు, కోర్టు, పోలీస్ స్టేషను ఇత్యాది చాలా ప్రదేశాల్లో మీ మెడ మీద తుపాకీలే పెడతారు, కత్తిలే పెడతారు. ఇవ్వకపోతే పని అవ్వదు. ఏం చేస్తారు? ఇప్పుడు ఇచ్చేసేయండి, పని చేయించుకోండి, తప్పేం లేదు. కండిషన్ ఏంటో చెప్తాను. ఇప్పుడు రోడ్డు మీద నేను చక్కగా మా పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తూ ఉంటే బండి మీద సడన్గా ఒక 2 పిల్లలు ముసుగేసుకుని వచ్చారు బండి మీద. వాళ్ళు ఏమో చైన్ లాక్కి వెళ్ళిపోతారేమో అని షర్ట్ తీసి ఒరే చైన్ లేదు అన్నాను. ఆడన్నాడు బండి తాళం ఇయ్యి అన్నాడు. నేనేటో చైన్లు అనుకుంటాడేమో బండి తాళం తీసేసాడు. తీసి దిగా అన్నాడు. పిల్లలిద్దరిని గట్టి పట్టుకుని కింద దిగాను. పరస్ తీయ అన్నాడు. పడక్కని బస్తా తీసి ఇచ్చాను. జోబులో ఫోన్ తీయ అన్నాడు. నాది పిల్లలది 3 ఫోన్లు తీసేసుకున్నాడు. నోరు మెదిపోవనుకో ఒక్క షాట్లో 3 పోతారు అన్నాడు. బండి వేసుకుని తుర్రు మాయమైపోయారు. ఇప్పుడు రోడ్డు మీద నిలబడి
నా డబ్బులు పోనా అని ఏడిస్తే దేవుడు ఇస్తాడా? ఇప్పుడు వాళ్ళు నన్ను ఏం చేశారు? లేబర్ రూమ్లో మా ఆ భార్య కోసం వాళ్ళు పెట్టింది ఏంటి? కాగితం కోసం ఎంఆర్ ఆఫీస్లో నీ మీద పెట్టింది ఏంటి? నీ కరెంటు మీటర్ కోసం పెట్టింది ఏంటి? నీ ఇంటి లైసెన్స్ కోసం ఆ దరఖాస్తు కంట్రోల్ చేయడానికి నీకు ఇచ్చింది ఏంటి? ఇవన్నీ తుపాకీలే. ప్రాణం పోగొట్టుకోకుండా నువ్వేం చేసావు? వాటన్నిటినీ దక్కించుకున్నావా? మరి ఇవన్నీ లంచాలా? లంచం ఎప్పుడైతే ఆ అధికారి వాడి పని చేయటానికి, నీ పని చేయటానికి వాడు ఆశిస్తున్నాడో, వాడు ఎదురు చూస్తున్నాడో, ఆ పని చేయటానికి ఇంత అని రేటు పెట్టాడో, ఇది పొందుకోవటం ద్వారా నిన్ను ఇలా లాభం, నీకు ఇలా చేస్తానని ప్రేరేపిస్తున్నాడో, మధ్యవర్తిగా ఒకడొచ్చి ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తానని చెప్తున్నాడో, అవన్నిటికీ నువ్వు ప్రేరేపించబడిన రోజు అది లంచం. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థనలలో యథార్థంగా ఎంతవరకు ఉన్నావో ఒకసారి చెక్ చేసుకో. ఎంత పర్ఫెక్ట్గా దేవుని ఎదుటి నువ్వు నిలబడ్డావు ఒకసారి చెక్ చేసుకో. కొన్ని చోట్ల ఆ పదం పేరు డొనేషన్, కొన్ని చోట్ల ఆ పదం పేరు బిల్డింగ్ ఫండ్, కొన్ని చోట్ల ఆ పదానికి మరో పేరు. కానీ దేవుని బిడ్డలమైన మనము చాలా పరిస్థితుల్లో ఇచ్చి తీసుకునేటువంటి పద్ధతి, అన్యాయంగా తీసుకోవడానికి చేసే పద్ధతి, లాభం ఆశించి చేసే పద్ధతి, ఇవన్నీ కూడా దుర్మార్గతే. దీనిలో భాగమే కట్నం కూడా. నీ పుట్టింటి నుంచి నువ్వు పొందుకోవటానికి అది ఇవ్వకపోతే అని నువ్వు డిమాండ్ చేసేది కూడా లంచమే. నువ్వు అర్హత అనుకుంటున్నావేమో, ఇస్తే తీసుకో, అది కానుక దీవెన. అడిగి తెచ్చుకోవటానికి నీకు అర్హత లేదు. ఎందుకు? సంపాదించింది నువ్వు కాదు, వాళ్ళు. నీది నువ్వే పట్టుకెళ్తావు. ఉద్యోగం చేయటమే బరువు. ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత మీ సొమ్ము మీ అమ్మ చూస్తుందా? మీ నాన్న చూస్తాడా? ఎక్కడికి వెళ్తే నీ అకౌంటేగా. ఆ మెయింటెనెన్స్ అంతా జాగ్రత్తగా మొగుడికి ఇవ్వవుగా నీ అకౌంట్ నెంబరు. అంత జాగ్రత్తగా సంపాదించింది నువ్వు మీ తల్లి ఆస్తి మీద వాటట్లో వచ్చిందిరా. అది మోసమే. చెక్ చేసుకోండి. అన్యాయస్తుడు దేవుని రాజ్యంలో చొరబడ్డాడు. కానీ నువ్వు దానికి పేర్లు పెట్టి దానికి పర్వాలేదని చెప్పి, ఇంత అని చెప్పి, దేనిని నువ్వు ప్రేరేపించినా, ఏదైనా ఇచ్చి తెచ్చేసుకుందాం అనుకున్నా జాగ్రత్త. అవతల పని జరిగించుకోవటం న్యాయమే. దానికి 2 రోజులు తిరగడం, 2 సంవత్సరాలు తిరగడం, మానేయడం, లేకపోతే మొత్తం జీవితంలో నెక్స్ట్ ప్రాసెస్ అంతా ఆగిపోవడం, ఇదేమీ దేవుడు చేయాలని కోరుకోడు. నువ్వు కొనసాగించుకో, తప్పేం లేదు. కానీ ఇచ్చి ప్రేరేపించి నేను ఈ పని చేసుకుంటాననేటట్టు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పాడు చేయకు. అవతల వాడి గుడ్డితనం కలుగు చేస్తుంది, అన్యాయం తీరుస్తాడు. దేవుని ఎదుట నువ్వు తీర్పులో పడతావు, నువ్వు దేవుని రాజ్యం పోగొట్టుకుంటావు. చేయొద్దు, ఏ పనైనా చేయొద్దు. జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఏ పరిస్థితులైనా మనం చేస్తున్నట్లయితే వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రభు చిత్తమై ఇంకా కొంచెం భాగం ఉంది, వచ్చేవారం విందాం. ఇప్పటి వరకు నువ్వు ఎక్కడైనా ఏమైనా చెయ్యి పెట్టుంటే ఇదిగో ఆయన రక్తము, ఆయన శరీరం వస్తుంది, కడుక్కో, ఒప్పుకో.